నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. మోదీ మంత్రివర్గం కొలువుదీరింది. ఏపీకి తెలంగాణకు ఎన్ని బెర్తులో తేలిపోయింది. అమాత్యులకు కేటాయించిన శాఖలపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇప్పుడిప్పుడే మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు బయటకు వస్తున్నాయి. అయితే అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. మన వారికి ఏ శాఖ ఇచ్చినా దానివల్ల కలిగే ప్రయోజనం ఎంత అనేదే ముఖ్యం. అభివృద్ధి ఆగిపోయి అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్కు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, వారి శాఖలు చాలా కీలకం. అసలు కీలక మంత్రిత్వ శాఖల గురించి టీడీపీ బెట్టు చేసిందా లేదా? అమరావతి నిర్మాణం, పోలవరం నిధులు, రైల్వే జోన్ కోసం మంత్రులు, కూటమి ఎంపీలు పట్టుబడతారా? ఏపీ నుంచి ఉన్న కేంద్ర మంత్రులు ఢిల్లీ సర్కారుకు నిధులు ఏ మేర సాధిస్తారు? మోదీ సర్కారుకు ఊపిరి అందిస్తున్న బాబుని కేంద్రం ఆదుకుంటుందా? వీటన్నింటి మీద ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ నుంచి సుఖవాసి శ్రీనివాస్ గారు, సిపిఎం సీనియర్ నాయకులు, అలాగే కేంద్ర కమిటీ సభ్యులు, అలాగే ఎక్స్ఎమ్మెల్యే కూడా గఫూర్ గారు, అలాగే ప్రముఖ జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ కోటేశ్వర గారు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో బీజేపీ నుంచి సీనియర్ నాయకులు సత్యమూర్తి గారు కూడా జాయిన్ అవుతారు. రైట్, కోటేశ్వర గారు నమస్తే సార్. నమస్తే. రైట్ సార్, ఇప్పుడు ప్రస్తుతం అయితే మోదీ 3.0 క్యాబినెట్ మీటింగ్ అయితే ఇట్స్ ఆన్ గోయింగ్, కొనసాగుతోంది. ఇప్పటికే గత 2 దశాబ్దాల్లో జరగనటువంటి డిలే జరిగింది. స్వేరింగ్ ఇన్ సెరమనీ తర్వాత 24 గంటలు అయిపోయినా కానీ ఇప్పటివరకు పోర్ట్ఫోలియోస్ కేటాయించలేదు. శాఖల కేటాయింపు చాలా ఆలస్యం అవుతుందని చెప్పేసి వార్తలు వినపడుతున్న నేపథ్యంలో ఇది లాస్ట్ 2014-19కి అంత త్వరగా నిర్ణయానికి వచ్చి శాఖలు ప్రకటించి ఇప్పుడు ప్రకటించకపోవడం, అఫ్కోర్స్ అది పెద్ద మ్యాటర్ కాకపోయినా కానీ ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ది డిపెండెన్సీ ఆన్ ద కోయిలేషన్ పార్టీస్, అంటే కూటమికి సంబంధించినటువంటి కీలక పార్టీల మీద ఈసారి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆధారపడటమే కారణంగా చెప్పుకోవచ్చా? 240తో 272 మార్కు రీచ్ అవునటువంటి పరిస్థితి. 2014-19లో సింగిల్ పార్టీగా మెజారిటీ సాధించింది ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేసినా, కానీ అదే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చా సార్? ఖచ్చితంగా. ఎందుకంటే 2014లో కానీ 2019లో కానీ ఎన్డీఏ ఇతర పక్షాల మీద ఆధారపడకుండా సొంతంగా బీజేపీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది కనుక మిత్రపక్షాలని ఖాతరు చేయనటువంటి పరిస్థితి మనము గతంలో చూసాం. ఒక మిత్రపక్షాలను ఖాతరు చేయకపోవడమే కాదు, ఎన్డీఏ అనేటువంటి కూటమికి 2018 వరకు చంద్రబాబు నాయుడు గారు 2018లో రాజీనామా చేసిన తర్వాత ఇంతవరకు ఎన్డీఏ కన్వీనర్ పదవిని కూడా వాళ్ళు నింపలేదు. ఎన్డీఏ పేరుతో ఉన్నటువంటి వ్యవహరించిన పార్టీలు, ఎన్డీఏ పార్టీలే కాదు, చివరికి బీజేపీలో ఉన్నటువంటి పెద్దలను కూడా పక్కన పెట్టేసినటువంటి తీరు మనం చూసాం. మార్గదర్శక్ మండల్ పేరుతోటి అద్వానీ గారు లేదా మురళీ మనోహర్ జోషి గారు ఇట్లాంటి సీనియర్ లీడర్స్ అందరినీ కూడా మార్గదర్శక్ మండల్ గా ఏర్పాటు చేసి వాళ్ళతోటి నిరంతరం సమావేశాలు జరిపి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని పాలనకి మేము ఉపయోగించుకుంటామని చెప్పారు. అటువంటి మార్గదర్శక మండలి సమావేశం జరిగినట్టు కానీ వాళ్ళతో నరేంద్ర మోడీ గారు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సలహాలు తీసుకున్నట్టు కానీ మనకి ఎక్కడ ఎలాంటి వార్తలు లేవు. అందువలన ఈసారి నిజంగానే మంత్రి పదవులు లేదా మంత్రి పదవులతో పాటు శాఖల కేటాయింపు సమస్య కూడా డెఫినెట్ గా ఉండదు. అంటే ఇది టీ కప్ లో తుఫాన్ లాగా తాత్కాలికమే కావచ్చు. ఇప్పటికే మహారాష్ట్రలో ఇవాళ తాజాగా వచ్చినటువంటి వార్తల ప్రకారం శివసేన ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏమిటి మాకు ఒకటి ఇచ్చారు, అది కూడా సహాయ మంత్రి పదవి ఇచ్చారని చెప్పేసి ఆయన అసంతృప్తి వెలుపుచ్చినట్టుగా వార్తలు వచ్చినాయి. ఎందుకు అంటే 2 సీట్లు ఉన్నటువంటి జేడీఎస్ కి ఒక కేబినెట్ పదవి ఇచ్చారు. అదేవిధంగా ఏకైక వ్యక్తిగా ఉన్నటువంటి బీహార్ మాజీ ముఖ్యమంత్రి మాంఝీకి ఆయన ఒక్కడే గెలిచాడు ఆ పార్టీ తరఫున, ఆయనకి కేబినెట్ ఇచ్చారు. అదేవిధంగా 5 సీట్లు గెలిచినటువంటి ఎల్జేపీకి ఒక కేబినెట్ ఇచ్చారు. 7 సీట్లు గెలిచిన మాకేమిటి, అది ఒక సహాయ మంత్రి పదవి అని చెప్పేసి అక్కడ ఆయన ఆవేదన వెల్లడించినటువంటి వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఎన్సీపీ ప్రఫుల్ పటేల్ అనే ఆయనకి మీకు ఉద్యోగం ఇస్తాం కానీ అది సహాయ మంత్రి పదవి ఇస్తామని చెప్పడంతో అది అవమానకరంగా భావించి మాకద్దు అయితే అక్కర్లేదు, ఎందుకంటే ఆయన గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశాడు కనుక ఇప్పుడు సహాయ మంత్రిగా పనిచేయడం అంటే అవమానమైనటువంటిది ఉంది. అందువల్ల ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు నరేంద్ర మోడీ సర్కార్ ఇప్పుడు ఎదుర్కొంటా ఉంది కనుక మరి శాఖల్లో కూడా, ఎందుకంటే
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు అంటే ఎన్నికల ఫలితాలకు ముందు ఒక పరిస్థితి, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తెలుగుదేశం లేదా బీజేపీ జనసేన ప్రతినిధులందరూ కూడా చర్చల్లో మాట్లాడుతుంది ఏంటంటే ఏదో పెద్ద ఎత్తున కేంద్రం నుంచి మనకి రాష్ట్రానికి సహాయం రాబోతా ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. వాళ్ళు కూడా నిజంగానే నమ్ముతున్నారు. సరే వస్తుందా రాదా, రావాలని కోరుకుంటున్నారు అందరూ. రాష్ట్ర ప్రజల వాంఛ కూడా అది, అవసరం కూడా ఉంది. వస్తుందా రాదనేటువంటి పక్కన పెట్టేట్లయితే మంత్రిత్వ శాఖల దగ్గరనే కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖల్ని మేము ఇతరులకు ఇవ్వము అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ముందుగానే స్పష్టం చేశారు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు భాగస్వామ్య పక్షాలకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి ఏ శాఖని ఇస్తారు, అదేవిధంగా బీజేపీ ఒక సహాయ మంత్రిగా చేసినటువంటి ఆయనకి ఏమిస్తారనేటువంటిది ఆసక్తికరంగా ఉంది. ఆ శాఖలతోటి రాష్ట్రానికి జరిగే మేలు ఏమిటనేటువంటిదే ఇవాళ నుంచి, అంటే ఆ శాఖలు ఖరారైన తర్వాత రాష్ట్ర ప్రజలు చర్చించుకునే అవకాశాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. ఓకే, సుఖ్వాసి శ్రీనివాస్ గారు నమస్తే అండి. రైట్, అనలిస్ట్ కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా కొన్ని జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు తక్కువ సీట్లు, చాలా తక్కువ సీట్లు, ఒక్కొక్క సీట్ సంపాదించిన వాళ్ళకు కూడా క్యాబినెట్ బెర్త్ ఇవ్వడం, దాంతోపాటు దాని మూలంగా శివసేన అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వాళ్ళ అసంతృప్తులు పక్కన పెడితే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం శ్రీనివాస్ గారు. రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది ఎన్డీఏ కూటమిలో ఈసారి ఆఫ్టర్ బీజేపీ. అందుగురించే వెరీ ఫస్ట్ మీటింగ్లోనే మోదీ గారు పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆ నంబర్ సీక్వెన్స్లో భాగంగానే అనుకుందాం కాసేపు. ఎందుకంటే ఆ పక్కనే 12 స్థానాలు సంపాదించినటువంటి జేడీయూ నితీష్ కుమార్ గారు కనిపించారు. మరి ఆ మేరకు ప్రయారిటీ మంత్రివర్గంలో మనకు వచ్చినటువంటి స్థానాలను ప్రతిబింబిస్తుందా? టీడీపీ ఎందుకని డిమాండ్ చేసే పొజిషన్లో ఉన్నా కూడా డిమాండ్ చేయటం లేదా అనే కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఒక్క క్యాబినెట్ హోదా 2 సహాయ మంత్రులు మాత్రమే టీడీపీకి అనౌన్స్ చేయడం జరిగింది. ఇక స్పీకర్ విషయానికి ఇప్పటికీ కూడా అన్సర్టినిటీ. ఇప్పటికీ కూడా వారికి పూర్తి స్థాయిలో బీజేపీకి మెజారిటీ రాకున్నా కానీ గత 2 దఫాలుగా ఎలాగైతే చేశారో ఈసారి కూడా స్పీకర్ పదవిని బీజేపీ అంటిపెట్టుకుని ఉండబోతోంది అని వార్తలు వినపడుతున్న నేపథ్యంలో ఇక్కడ 3 కనపడుతున్నాయి మనకి. 1 క్యాబినెట్ హోదా, అది రామ్మోహన్ నాయుడు గారికి, మిగిలిన 2 సహాయ మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ అలాగే శ్రీనివాస్ వర్మ గారు బీజేపీ నుంచి. అది కూడా టీడీపీ కోటాలో మీకు 2, సారీ ఇక్కడ 16కి 2 మాత్రమే కేటాయించారు. ఇది ఎంతవరకు సమంజసం, ఇది ఎంతవరకు జస్టిఫై చేసిందని భావిస్తున్నారు? టీడీపీ ఈ విషయంలో ఎందుకని డిమాండ్ చేయడం లేదు? అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులు, రాష్ట్రం ఏదైతే ఆర్థిక సంక్షోభంలో ఉందో ఈ సంక్షోభం నుంచి బయటపడాలనేటువంటి ఉద్దేశంతోనే మనం ఎన్డీఏతో పొత్తుతో వెళ్ళాం. ఆ సందర్భంలో మరి మోడీ గారు ఈ రోజున మనం అడిగితే ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ వాళ్ళ మీద ఒత్తిడి తేకుండా చంద్రబాబు నాయుడు గారు, మీ ఇష్టం, మీరు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చినా కూడా మాకు అభ్యంతరం లేదు, మాకు కావాల్సింది ఏంటంటే మా రాష్ట్రం అభివృద్ధి పదంలోకి ముందుకు పోవాలి. అభివృద్ధి పదంలో ముందుకు పోవటమే కాకుండా ఆ రోజున ఏదైతే విభజన హామీలు ఉన్నాయో అవి చాలా ఉన్నాయి, వాటన్నింటినీ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్రానికి ఎంతో ఉందో, ముందు ఆర్థిక పరంగా ఇవి ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాల్సినట్టు బాధ్యత ఉంది. కాబట్టి ఈ రోజున మంత్రి పదవులు మనకు ముఖ్యం కాదు. మనం కేంద్రంతో మనము ఒక ఫ్రెండ్లీ వ్యవస్థను కనుక ఏర్పరచుకున్నట్లయితే అక్కడి నుంచి ఎక్కువ నిధులు తీసుకునేటువంటి అవకాశం ఉంది. తద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు నడిపించవచ్చు. ఆంధ్రప్రదేశ్ ని మరి స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చలేకపోయినా కనీసం ఈ అప్పుల ఊబిలో నుంచి రాష్ట్రాన్ని బయటపడేటువంటి మార్గాన్ని ఎత్తుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజున ప్రజలు మనకిచ్చినటువంటి మెజారిటీ మీద కానీ, ఇప్పుడు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం మీద అనేకమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి, ఈ బాధ్యతలను నెరవేర్చాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో మైత్రి, అటువంటి స్నేహ సంబంధాలు నడపాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రోజున మనం మంత్రి పదవుల జోలికి పోదలుచుకోలేదు. మంత్రి పదవులు మనకు ముఖ్యం కాదు, ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అనే ఉద్దేశంతోనే, దూరదృష్టితోనే ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోకుండా ప్రధానమంత్రి గారితో కనుక మనం స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంతో ఉంటే అనేకమైనటువంటి నిధులు సాధించుకోవచ్చు అనేటువంటి
ఈ ఆంధ్రప్రదేశ్ ముందు తీసుకెళ్తున్న ఉద్దేశంతోనే ఈ రోజున మేము మంత్రి పదవులు అడగలేదు, దాన్ని ఉదారంగా వదిలేసామనేటువంటి స్పష్టంగా చెప్పారు కూడా చంద్రబాబు నాయుడు గారు. మేము మంత్రి పదవులు ప్రయారిటీ ఇవ్వట్లేదు, మేము రాష్ట్రం అభివృద్ధి కోసం ముందు చూస్తా ఉన్నాం, దానికోసం మేము ఉన్నాం తప్పితే మంత్రి పదవులు మాకు అది అవసరం లేదని చెప్పేసి వాళ్ళ ఇష్టానికి మేము వదిలేసామని చెప్పారు. గారు ఓకే, ఇప్పుడు మీరేమి గొడవ పడాలని చెప్పేసి కోయిలేషన్ దీన్ని ఒక డిస్టర్బ్ చేయాలని చెప్పేసి ఎవరు కోరుకోవడం లేదు. కానీ నేనేమంటున్నానంటే ఎప్పుడూ రానటువంటి ఒక అనివార్య పరిస్థితి బీజేపీకి ఈరోజు ఉంది. గత 2 దఫాలుగా పోల్చుకుంటే వారు సింగిల్ పార్టీ మెజారిటీ లేకపోవడం, అలాగే కీలకమైనటువంటి 2వ స్థానంలో టీడీపీ 16 స్థానాలతో ఉండటం, ఆ తర్వాత జేడీఎస్, ఈ 2 పార్టీలు లేకపోతే ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ లేదు అక్కడ. సో కమలానికి ఒక 2 జాకీల్లాగా నిలబడ్డారు 2 పార్టీలు. ఓకే, నేనేమంటున్నానంటే డిమాండ్లు చేయటమా లేదంటే గనక అది స్నేహపూర్వక వాతావరణంలో సాధించుకుంటామా అనేది ఇక్కడ పోర్ట్ఫోలియోస్ అనేవి కూడా అంతే ఇంపార్టెంట్ కదండి సెంట్రల్ లెవెల్లో. దట్టు మన విభజిత ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పనులు 2. ఒకటి, సరే ప్రత్యేక హోదా అనేదేమో మీరు అన్నట్టుగా స్నేహపూర్వకంగా సంపాదించు, కానీ ఆ ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అంటే తెలియదు. ఎందుకంటే ఎలక్షన్ ఎజెండాగా మీరు చెప్పలేదు, ఎక్కడా వినపడలేదు అది. కానీ ఒక అవకాశం వచ్చింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్, అది కూడా ఎప్పుడైతే ఇండీ కూటమికి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ గారు మేము గనక వస్తే సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేస్తే నా మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా మీద అన్న సందర్భంలో ఈవెన్ ఇండీ కూటమి కూడా కొన్ని ప్రయత్నాలు, అఫ్కోర్స్ వాళ్ళకి మెజారిటీ లేదు కాబట్టి ఆల్రెడీ ప్రీపోల్ అలయన్స్లో భాగంగా టీడీపీ జేడీయూ 2 కూడా ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి అన్లెస్ వాళ్ళకే వాళ్ళు బయటకు వస్తే తప్ప మేము ప్రయత్నాలు చేయమని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అలాగే ఉన్నారు. ప్రస్తుతం అయితే గవర్నమెంట్ కూడా ఫామ్ అయిపోయింది, మోదీ 3.4. పాయింట్ నేనేమంటానంటే ఇక్కడ ప్రత్యేక హోదా అంశం కాసేపు పక్కన పెడదాము, అది ఎంతవరకు సాకారం అవుతుందో తెలియదు. కానీ మనకి ఇప్పుడు ఇమ్మీడియట్గా అవ్వాల్సింది పోలవరం నిర్మాణము, అలాగే అమరావతి రాజధాని నిర్మాణం. దీనికి సంబంధించిన కన్సర్న్ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి కదా రిలేటెడ్గా. అది జలశక్తి, యాక్చువల్గా జలశక్తి అనేది జలశక్తి మంత్రిత్వ శాఖను ఆశిస్తుంది టీడీపీ అని చెప్పేసి కొన్ని వార్తలు వినపడినాయి. ఇప్పుడు చూస్తే జలశక్తి మనకు రావడం లేదు, అటు శివసేనకో మరి జేడీయూకో వెళుతుందని చెప్పేసి ఇవన్నీ కూడా స్పెక్యులేషన్సే. అలాగే ఈరోజు స్పెక్యులేషన్స్లో భాగంగా క్యాబినెట్ హోదా ఇచ్చినటువంటి రామ్మోహన్ నాయుడికి రైల్వే శాఖ ఇస్తారు అని చెప్పేసి ఒకటి వినపడుతుంది. ఎస్, అఫ్ కోర్స్ అది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి శాఖ కాదంటం లేదు. ఎలాగో మనకి వైజాగ్ రైల్వే జోన్కి సంబంధించి అదొకటి పెండింగ్లో ఉంది కాబట్టి. ఇక మరో ముఖ్యమైనటువంటిది అమరావతికి సంబంధించిన, అది కూడా దానికి రిలేటెడ్ పోర్ట్ఫోలియోని అడగొచ్చు, తప్పేం లేదు. కానీ ప్రాధాన్యత లేనటువంటి పోస్టులు వినపడుతున్నాయి పెమ్మసాని చంద్రశేఖర్కి కానీ, లేదంటే కనుక సహాయ మంత్రుల హోదాలో వైద్యానికి సంబంధించినటువంటి వైద్య సహాయ మంత్రి, మరి ఆరోగ్య వైద్యం సంబంధించింది అది దేశవ్యాప్తంగా అమలు చేసేది. ముందు మన సంగతి మనం చూసుకుందాము. అంటే రాష్ట్రానికి స్పెసిఫిక్గా కావాల్సినటువంటి కొన్ని ప్రయోజనాలు. అఫ్కోర్స్ మినిస్టర్ అంటే టోటల్గా నేషన్కి రిప్రజెంట్ చేస్తాడు, కాదంటం లేదు. కాకపోతే ఒక ప్రయారిటీ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకి చాలా నీడ్ ఆఫ్ ది అవర్ కాబట్టి ఆ రకమైన ప్రయత్నాలు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు మాకు పెద్ద ఇంపార్టెంట్ కాదంటే మాటల్లో కాదు కదా కావాల్సింది. ఇక్కడ ఆ మాటల ద్వారానే కదా మనకి ఈ చేటంతా. మాట ప్రకారంగానే ఆ హామీ ఇచ్చారు కానీ చట్టబద్ధం చేయలేదని తప్పించుకుంది బీజేపీ. ఏంటది? స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో ఆయన చట్టబద్ధమైన వ్యక్తే అక్కడ హామీ ఇచ్చింది, దాన్ని కూడా లెక్క చేయకుండా. మరి ఈ సందర్భంలో మినిస్ట్రీస్ అనేది చాలా ఇంపార్టెంట్, మాకు పెద్ద మినిస్ట్రీస్ పోర్ట్ఫోలియోస్ పెద్ద ఇంపార్టెంట్ కాదు, మాకు రాష్ట్రాభివృద్ధి కావాలంటే సాధించుకోవాలంటే ఇవి కూడా ఒక మెట్లులాగా ఉపయోగపడతాయి కదా. అంటే ఒకటి సార్, ఇప్పుడు ఏంటంటే మనకి ఎన్డీఏ కూటమికి ఇంకా ఈ మెజారిటీ వస్తుంది, లేకపోతే ఈ ప్రాధాన్యత మనకు వస్తుంది అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కి అనుకోకుండా ఇచ్చినటువంటి వరాలుగా దీన్ని భావించవచ్చు. ఎన్డీఏతో మనకి ఈ రోజున ఎన్డీఏకి మన అవసరం రావటం కానీ ఏదైనా కానీ అనుకోకుండా జరిగినటువంటి ఈ పరిణామాలు ఆంధ్ర రాష్ట్రం యొక్క అదృష్టంగా భావించవచ్చు ఆంధ్రప్రదేశ్. ఎందుకనంటే మీరు చెప్తున్నట్టు, ప్రజలు అనుకున్నట్టు మనకి కావాల్సిన పోర్ట్ఫోలియో కనుక ఉంటేనే మనకి ఇది సాధించవచ్చు అనుకునేది కొంతవరకు మాత్రమే వాస్తవం. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి మంత్రుల యొక్క సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో ఎంతవరకు అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గంతో కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి
వాళ్ళ స్నేహపూర్వక వాతావరణంలో ఏదైనా సాధించడానికి అవకాశం ఉంది. మనకి టైం ఉంది. ఇప్పుడే మనం చర్చించుకోవాల్సినటువంటి ఈ అంశాలు ఏమి కాదు. మనం ఏదైతే మంత్రి పదవులు తీసుకుంటమే కాకుండా మనం ఏదైతే విభజన హామీలు, ఇప్పుడు మీరు చెప్పినట్టు వాటి జోలికి పోకుండా విభజన హామీలు ఏమైతే ఉన్నాయో ఆ హామీలకు సంబంధించిన వాటన్నిటిని కూడా పోలవరం కానివ్వండి, స్టీల్ ప్లాంట్ కానివ్వండి, లేకపోతే రైల్వే జోన్ కానివ్వండి, పెట్రో కారిడార్ కానివ్వండి, ఇటువంటివి చాలా అంశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ కూడా మనం వాటన్నిటిని కూడా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కొంతకాలం మనము మన సామర్థ్యం గురించి కానీ మన వాళ్ళు ఎంతవరకు ఇక్కడ ఫైట్ చేసి తీసుకురాగలుగుతున్నారు అనేటటువంటి విషయం కానీ కేంద్ర ప్రభుత్వం మనకి ఎంతవరకు సహకరించిందన్న విషయాన్ని కానీ ఇప్పుడే మనం అవి సాధించలేకపోయాము, ఇవి సాధించలేకపోయాము, ఇవి ఉంటేనే అవి సాధించగలము, లేకపోతే సాధించలేము అని అనుకుంటాము కరెక్ట్ కాదేమో అనేటువంటిది నా అభిప్రాయం. ఓకే శ్రీనివాస్ గారు, ఫెయిర్ అన్న. గఫూర్ గారు, టీడీపీ మిత్రులు శ్రీనివాస్ గారు అంటున్నారు అది పెద్ద మ్యాటర్ కాదంటున్నారు. అఫ్ కోర్స్ మేబీ మ్యాటర్ కాకపోవచ్చు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కన్సర్న్ మినిస్టర్ ఉంటారో వాళ్ళని ఒప్పించడంలో రకరకాల పద్ధతులు ఉంటాయి, చేసుకోవచ్చు. కానీ 16 స్థానాలు ఉన్నటువంటి టీడీపీకి దక్కినటువంటి ఆ ప్రాతినిధ్యం చూస్తే మీకేమనిపిస్తాం? సురేష్ గారు, నేను చెప్పదలుచుకునేమంటే ప్రధానంగా టీడీపీకి బీజేపీకి ఉండేటువంటి రిలేషన్స్ ఈక్వాలిటీ బేస్ మీద లేవండి. టీడీపీ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి ఏదో రకంగా బీజేపీతో సత్సంబంధాలు పెట్టుకోవాలని చేసిన ప్రయత్నం ద్వారా బీజేపీతో పొత్తు ఏర్పడింది. బీజేపీ వాళ్ళు టీడీపీ పట్ల సానుకూలంగా లేరు, మొదటి నుంచి లేరు. ప్రధానంగా నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళు సరే రకరకాల ప్రయత్నాలు చేసుకుని జైల్లో ఉన్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఏదో చేసుకుని పోయారు. ఎప్పుడైతే సమానత్వ ప్రాతిపదిక మీద సంబంధాలు లేవో, నేను రిక్వెస్ట్ చేసి నేను ఏదో పద్ధతిలో లోపలికి పోవాలని ప్రయత్నం చేసిన నాకు ఆ రకమైనటువంటి హక్కు లేదా ఆ రకమైనటువంటి ధైర్యము ఉండదు. ఇప్పుడు మనం దురదృష్టవశాత్తు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పోయినసారి మెడ పట్టుకొని నేను సాధిస్తా అని చెప్పిన వాడేమో కాళ్ళు పట్టుకున్నా మెడగాలు. ఇప్పుడైనా టీడీపీ ఏమైనా రాష్ట్రాన్ని చేస్తుందా అనేటువంటిది మొన్న డిబేట్లోనే ఒక తెలుగుదేశం సోదరుడు అంటున్నాడు, ప్రత్యేక హోదా మా అజెండా కాదు, ప్రత్యేక హోదా అనేది ప్రజలు కోరడం లేదు కాబట్టి మేము అడగము. ఆ రోజు చెప్పాను నేను, ఇదే కనుక మీ వైఖరి అయితే ప్రజలు మిమ్మల్ని ఎంత తొందరగా కావాలని అంత తొందరగా ద్వేషిస్తారయ్యా. ప్రత్యేక హోదా ఒక పదం కాదు, ప్రత్యేక హోదా రాష్ట్రం యొక్క అభివృద్ధికి కీలకమే. ఇప్పుడు మీకు ఒక అవకాశం వచ్చింది, జనతా ఏది మన ఎన్డీఏ కన్వీనర్గా మిమ్మల్ని తీసుకుంటున్నారు అని వార్త వచ్చింది. జనతాదళ్ ఎవరు నితీష్ కుమార్ ఇప్పటికే ప్రపోజల్ పెడుతున్నారు బీహార్కి ఇవ్వండి అని. ఇస్తారా లేదా? ఆంధ్రప్రదేశ్కు కూడా తెలుగుదేశం అడిగితేనే ఇస్తారని నేనేమో అనుకోవడం లేదు. ఎందుకంటే బీజేపీ అంత సులభంగా లొంగేటువంటి పార్టీ కాదు. వాళ్ళు ఏదైతే ఫిక్స్డ్ ఉంటుందో వాళ్ళ ఫిక్స్డ్ అజెండా పెట్టి తీసుకొని పోతారు. వీళ్ళని కూడా నయానా భయానా అవసరమైతే బెదిరించైనా ఈ పార్ట్నర్స్ తీసుకొని పోతారు. అయితే అడుగుతున్నారా లేదా అని ప్రజలు ఆశిస్తారు కదా. ప్రత్యేక హోదా అనేటువంటిది ఒక వాక్యమో, ప్రత్యేక హోదా అనేది కేవలం రాసుకోవడానికో కాదండి. ప్రత్యేక హోదా అనేది ఆంధ్ర ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని బాగు చేసుకోవడానికి ఒక సువర్ణ అవకాశం. మనకు పరిశ్రమలు రావాలన్నా, ఉపాధి పెరగాలన్నా, మన పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇవ్వడం చాలా అవసరం. అది అడుగుతారా లేదంటే మేము అడగము అని చెప్పేశారు. సరే, అది ప్రజలు నిర్ణయించుకుంటారు. అడగము అని చెప్పిన తర్వాత వాళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు హోదా మంత్రి పదవులు అంటున్నారు. నా పాయింట్ ఏంటంటే మంత్రి పదవులు ఎన్ని మంత్రి పదవులు, ఇప్పుడు మంత్రి పదవుల్లో శ్రీనివాస్ గారు పోతే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అయిపోతుందని కాదు, శ్రీనివాస్ గారు లేకపోతే ఆంధ్రప్రదేశ్ అధపాతాలని పోతాలని కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ వైఖరి తీసుకుంటారు, ఆయన రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద ఎట్లా డిమాండ్స్ ఆయన పెట్టబోతున్నాడు అనేది ప్రధానమవుతుంది. ఇప్పుడు మనకు ఒక్క క్యాబినెట్ పోర్ట్ఫోలియో వచ్చిందండి రాష్ట్రానికి సంబంధించి. 21 మంది 21 మందికి సంబంధించి వచ్చింది ఒకే క్యాబినెట్ పోర్ట్ఫోలియో. ఇప్పుడు ఆయన పెంబసాని చంద్రశేఖర్ కానీ లేదా శ్రీనివాస వర్మ కానీ వాళ్ళు సహాయ మంత్రులు తప్ప స్వతంత్రంగా యాక్ట్ చేసేది ఏమి ఉండదు. మంత్రికి తోడుగా ఉంటారు వీళ్ళు. ఇప్పుడు ఒక్క క్యాబినెట్ వచ్చింది. ఈ ఒక్క క్యాబినెట్ కూడా రూరల్ డెవలప్మెంట్ ఇస్తారు అనేది మొదట వార్త వచ్చింది. రూరల్ డెవలప్మెంట్ బీజేపీ మాత్రం, నేను ఒకటి ముందే చెప్తున్నాను సురేష్ గారు, రేపు కావాల్సిన పోర్ట్ఫోలియో
అలొకేట్ చేసిన తర్వాత కూడా మనం మాట్లాడుకోవచ్చు. బీజేపీ కీలకమైనటువంటి ఏ పోర్ట్ఫోలియో కూడా ఇతరులకు ఇవ్వదు. అది రాసి పెట్టుకోండి మీరు. ఎంత కీలకమైనటువంటి వ్యక్తులు కావచ్చు, పార్టీలు కావచ్చు, ప్రధానమైనటువంటి శాఖలు మాత్రం వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు. అది వాస్తవం. అన్నప్పుడు ఇంకోటి రెండు అడిగిండొచ్చు కదా, ఇంకో ఇద్దరు మనుషులకు కిరీటం పెట్టిండొచ్చు. నా పాయింట్ ఏంటంటే, ఇంకో ఇద్దరు కిరీటం పెట్టుకుంటారా లేదా, ఇంకో ఇద్దరికి దీపం పెట్టిన కారు వస్తుందా రాదా పెద్ద పాయింట్ కాదు. ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రయోజనాల్ని తెలుగుదేశం కాపాడుతుందా లేదా, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం మరి అవసరమైతే ఒత్తిడి తీసుకొని వస్తారా లేదా. రేపు 12వ తేదీ ఆయన కూడా వస్తారంటారు ప్రధానమంత్రి గారు. ఆ 12వ తేదీ చెప్పిస్తారో అని అంటున్నారు. చెప్తాడో లేదో నాకు తెలియదు. కానీ ఏమైనప్పటికీ తెలుగుదేశానికి ఓ సువర్ణ అవకాశం వచ్చింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం కూడా ఒక పెద్ద తీర్పు, చాలా మేజర్ తీర్పు, ఇది చారిత్రాత్మకమైనటువంటి తీర్పు. అన్ని విధాలు ఆలోచించి జగన్మోహన్ రెడ్డి పనికి రావడానికి తోసేసి రాష్ట్రం యొక్క అభివృద్ధి అనేటువంటిది అజెండాగా పెట్టుకొని చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వీళ్ళు ఎవరితో సంబంధం లేకపోయినా గెలిచిండే వాళ్ళండి. నేను ఎప్పుడు చెప్తున్నా, ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, ఎవరితో బీజేపీతో జనసేనతో లేకపోయినా గెలిచిండేవాళ్ళు. వాతావరణం అట్లుంది. సరే పెట్టుకున్నారు, అది వాళ్ళ ఇష్టం, నేనేం కాదన్ను. నా పాయింట్ ఏంటంటే, అధికారంలో రావడం కోసమే కాదు, ముఖ్యమంత్రి పదవి మంత్రి పదవులు అనుభవించడమే కోసం కాదు, రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఉన్నాము అనేటువంటి మెసేజ్ కనుక జనానికి పోతే తెలుగుదేశానికి బలం ఉంటుంది. ఆ మెసేజ్ కనుక ఇవ్వలేకపోతే ఏదైతే జగన్మోహన్ రెడ్డి విశ్వాసం కోల్పోయినాడో, ఇప్పటికిప్పుడు కాదు కానీ క్రమేపీ ప్రజల విశ్వాసం కూడా సడులుతుంది. అది సడలకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం మీద ఉందని నేను భావిస్తున్నా. పోర్ట్ఫోలియోస్ ఇంకా డిసైడ్ చేయలేదు. రైల్వేస్ కూడా ఇస్తారో లేదో నాకు డౌట్. వాళ్ళ తండ్రి గారు ఎర్రంనాయుడు గారు రూరల్ డెవలప్మెంట్లో ఆయన ఉండినాడు. రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఈ ఉపాధి హామీలో కావచ్చు, లేకుంటే పనికి ఆహార పథకం కావచ్చు, ఇటువంటి నిధులు బాగా వచ్చినాయి అనేటువంటిది కూడా ఆ రోజుల్లో వాస్తవం. అది మరి రాబోయే కాలం చూద్దాం మనం. ఎందుకంటే అన్ని శాపనార్థాలు పెట్టుకోవాల్సిన పని లేదు. కానీ వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ రాష్ట్ర ప్రజలు ముఖ్యమా, ఏదో రకంగా బీజేపీతో స్నేహ సంబంధాలు ముఖ్యమా అనేటువంటిది అది వాళ్ళు తెలుసుకోవాలా. ప్రజలు మాత్రం ఆశిస్తున్నారండి. ప్రజలు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంట్ కోసం వీళ్ళు నిలబడాలని మాత్రం కోరుకుంటున్నారు. గఫూర్ గారు, మీరు అన్నట్లుగా ఎలక్షన్స్గా బిఫోర్, అంటే రిజల్ట్స్ రాకముందున్నటువంటి పరిస్థితి, పర్టికులర్గా బీజేపీ టీడీపీ మధ్యన ఉన్నటువంటి మీరు ఏదైతే కోట్ చేశారో ఆ స్నేహపూర్వక సంబంధం, టీడీపీ వెంపర్లాడింది కానీ బీజేపీకి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. నిజంగానే పవన్ కళ్యాణే మరి దానికి మీడియేటర్ రోలు, ఆయన కేంద్రంలో దొబ్బులు కూడా తిన్నారని కూడా ఒక సందర్భంలో జనసేన మీటింగ్లో చెప్పడం జరిగింది. సరే, నేనేమంటున్నానంటే అటువంటి పరిస్థితి రిజల్ట్స్ తర్వాత అయితే కనపడటం లేదు. మీరేమంటున్నారు? రైట్, మీరు అన్నది వాస్తవమే. కీలకమైన శాఖలు అంటే ఇది ఖచ్చితంగా ఆర్థిక, అలాగే రక్షణ శాఖ, హోంమంత్రిత్వ శాఖలు ఖచ్చితంగా వాళ్ళే ఉంచుకుంటారు. నేనేమంటున్నానంటే ఇంకా కొన్ని ప్రాధాన్యత శాఖలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నిజంగా మీరు అన్నట్లు బీజేపీ అంత డ్రైవింగ్ సీట్లో ఉందా? లేదు కదా, పరిస్థితి లేదు కదా. ఖచ్చితంగా ఇష్టమున్నా లేకపోయినా బీజేపీకి టీడీపీకి నితీష్ కుమార్ జేడీయూకి కొంత గౌరవప్రదమైనటువంటి వాతావరణం కల్పించాల్సిన అనివార్య పరిస్థితి అయితే బీజేపీకి ఖచ్చితంగా ఉంది. దాన్ని టీడీపీ అలా ఏ రకంగా ఉపయోగించుకుంటుంది, సద్వినియోగం చేసుకుంటుంది అనేది మీరు అన్నట్లుగా ఒక పెద్ద ప్రశ్నే. ఆల్రెడీ జేడీయూ అయితే కనుక చాలా డిమాండ్లు చేస్తోంది. 12 స్థానాలే ఉన్నాడు. అంటే టీడీపీతో పోల్చుకుంటే ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నట్లుగా అర్థమవుతుంది. అలాగే కొన్ని కీలక శాఖలు కూడా అడుగుతున్నట్లుగా అర్థమవుతుంది. కాబట్టి మీరు అన్న దాంట్లో కొన్ని అంత డ్రైవింగ్ సీట్లో బీజేపీ ఉందా ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేది ఒక పెద్ద డౌట్ సార్. ఇప్పుడు బీజేపీ ఉందా లేదా నంబర్ గేమ్ అనేటువంటిది సెకండరీ అండి. ప్రధానంగా ఏమంటే మోడీ అమిత్ షా ఉన్నారు. మోడీ అమిత్ షా చంద్రబాబుని ఏ రకంగా డీల్ చేసినారో మనం చూసినాం కదా. ఏ రకంగా, అసలు నన్ను అడిగితే ఈ చంద్రబాబు జైలు పోవడానికి కూడా వాళ్ళ ఆశీర్వాదం ఉందనేది నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను. కరెక్టే సార్. నేను కూడా నేనేమంటున్నానంటే దట్ వాజ్ ఆల్ బిఫోర్ ఎలక్షన్స్, బిఫోర్ రిజల్ట్స్. బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్ లో మనుషుల్లో తేడా రాదండి, బలంలో తేడా వచ్చింది. యూపీలో ఓడిపోయినారు, అట్లాగే మిగతా కొన్ని చోట్ల దెబ్బతిన్నారు. కరెక్ట్, నేను ఒప్పుకుంటున్నా.
కానీ మనస్తత్వాలు అంత తొందరగా మారవండి. మోడీ అమిత్ షా మనస్తత్వం మారదు. చంద్రబాబు నాయుడు గారు దీర్ఘకాల ప్రయోజనాన్ని ఆశిస్తున్నారని నాకు అనిపిస్తుంది, ఆయన అవలంబిస్తున్న ఎత్తుగడలు. అయితే దీర్ఘకాల ప్రయోజనాలు వ్యక్తిగతమా, పార్టీ ప్రయోజనాలా, రాష్ట్ర ప్రయోజనాలు? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖచ్చితంగా నిలబడితే ఈ కూటమి ఏదైతే ఇప్పుడు గెలిచారో ఎన్డీఏ, ఇక్కడ వీళ్ళకి ఆదరణ ఉంటుంది రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడి. కాదు అనుకోండి, మా పార్టీని కాపాడుకోవాలా, లేకుంటే మాకు పోస్టులు సంపాదించుకోవాలా, లేకుంటే మాకు డబ్బులే ముఖ్యం. అంటే డబ్బులు అంటే నిధులు, డబ్బులు అంటే వాళ్ళకేమో డబ్బులు అని కాదు, నిధులు సంపాదించుకోవడం ముఖ్యం. రాష్ట్రం నాశనం అయిపోయింది, డబ్బులు. మోడీ అట్లా డబ్బులు కూడా ఇచ్చే రకం కాదండి. మీరు గుజరాత్ కు తప్ప ఏ రాష్ట్రానికి డబ్బులు ఇవ్వడు ఆయన. అది నేను గ్యారెంటీ చెప్తున్నాం. రాసి పెట్టుకొని ఇంకా 6 నెలల తర్వాత కూడా చర్చిద్దాం మనం. ముంతెడు నీళ్లు, ముంతెడు మట్టి ఇచ్చిపోయినారు అమరావతికి. కాబట్టి ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇప్పుడుండేటువంటి వాతావరణం ఏంటంటే, రాష్ట్ర ప్రజలు అన్యాయం జరిగింది, 2014లో అన్యాయం జరిగింది, అది సరిదిద్దబడలేదు. దాన్ని సరిదిద్దడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి అతను అధికారాన్ని స్వార్థానికి వాడుకున్నాడు తప్ప ప్రజల్ని అభివృద్ధి చేయలేదు, రాష్ట్రాన్ని అభివృద్ధి. ఒక నమ్మకం ఉంది కాబట్టే జగన్మోహన్ తోసేసి చంద్రబాబు అయితే ఎఫెక్టివ్గా చేస్తాడు అనేటువంటి విశ్వాసం పెట్టుకున్నారు. అది హౌ బెస్ట్ దే కెన్ పర్ఫార్మ్ అనేటువంటిది రాబోయే కాలం తేల్చాలా. నేను అడుగుతుందేమంటే, ఇప్పుడు నితీష్ కుమార్ ఓపెన్ గా నాకు ప్రత్యేక హోదా కావాలి నా రాష్ట్రానికి అని చెప్పినప్పుడు, మా రాష్ట్రంలో కూడా ఈ డిమాండ్ ఉంది అనేటువంటిది మరి ఏమన్నా లోపల చెప్పినాడేమో నాకు తెలియదు, బయటికైతే రాలేదు, బయట పబ్లిక్ గా మాత్రం ఆ మాట రాలేదు. ఇప్పుడు మాత్రం అటువంటిది కొంత ఒత్తిడి పెంచకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధి జరగదు సార్. ఇప్పుడు అమరావతి కొంత డబ్బులు ఇస్తారు అనుకుందాం, అమరావతి పూర్తి అయితే అయిపోయినా రాష్ట్రం అంతా అభివృద్ధి వస్తుందా? కాదు కదా. పోలవరం పూర్తి కావాలా, పరిశ్రమలు రావాలా, రాయితీలు కావాలా. పన్నుల రాయితీలు రాకపోతే పరిశ్రమలు రావు. పోటాపోటీ ఉంది. ఈరోజు చెన్నైకి పరిశ్రమలు పోతున్నాయి. ఈవెన్ కియా పరిశ్రమ కూడా బెంగళూరుకు చాలా తరలించింది. ఇప్పుడు మొన్ననే మెడ్రాస్కు పరిశ్రమ తరలిపోయింది. ఇటువంటి బ్యాక్గ్రౌండ్ లో ప్రత్యేకంగా రాయితీలు ఉంటే తప్ప పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రం లేదు. ఇప్పుడు ఉక్కు పరిశ్రమ ఉంది, ఏమడిగారో మనకు తెలియదు. ఉక్కు పరిశ్రమ కాపాడుకోవాలా, ప్రైవేటైజేషన్ చేయమని చెప్పాలా. మోడీ అయితే తన నోటి నుంచి చెప్తాడని నేను అనుకోవడం లేదు. చెప్పిస్తే మాత్రం విజయం అది. అట్లాగే ఇప్పుడు ఈ రాష్ట్రంలో 2-3 రక్షణ రంగ పరిశ్రమలు తీసుకొని రమ్మనండి, తీసుకొని వచ్చి ఒక్కో రాయలసీమలో 2 పరిశ్రమలు, అట్లాగే ఉత్తరాంధ్రలో 1 పరిశ్రమ పెట్టమనండి. తద్వారా ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఎస్ దే ఆర్ డూయింగ్ అనేటువంటి అది ఇంపార్టెంట్. ఒకరిద్దరికి మంత్రి పదవులు ఇస్తారా లేదా అనే దానికంటే కూడా ఈ రాష్ట్ర విభజన హామీలు, ఈ రాష్ట్రం బాగా వెనుకబడిపోయింది, అన్ని విధాల అన్యాయం జరిగినటువంటి పరిస్థితిలో న్యాయం కోసం ఈ కూటమి పోరాడుతుంది. అట్లా అనుకుంటే పవన్ కళ్యాణ్ చాలా దగ్గర మోడీ గారికి. నిన్న చెప్పాడు, పవన్ అంటే గాలి కాదు అది తుఫాన్ అని. ఆయనకు మంత్రి పదవి లేదు కదా, ఆయన పార్టీకి గెలిచింది 2. వాళ్ళు ఆలోచించుంటారు, వీళ్ళకు ఇవ్వకపోయినా పర్వాలేదు. ఏమో ఆ కాంబినేషన్స్, ఈక్వేషన్స్ మనకు తెలియదు. కానీ నా పాయింట్ అంతా ఎవరికో ఒకరిద్దరి మంత్రి పదవి వస్తుందా రాదా దానికంటే కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడేటువంటి రోల్ తీసుకుంటేనే వీళ్ళకి ఆదరణ ఉంటుంది. ఆ రకంగా చెయ్యాలని మాత్రం ప్రజలు కోరుకుంటున్నారు. వ్యక్తులుగా మనం ఏమంటున్నాం వేరే సంగతి, ప్రజలు మాత్రం కోరుకుంటున్నారు. కోటేశ్వర గారు, మీ అబ్జర్వేషన్ నిజంగానే జనసేన 2 కీలకమైనటువంటి ఎంపీ స్థానాలు సంపాదించింది, 2 పోటీ చేసి. తీరా చూస్తేనేమో అసలు కూటమి కట్టడానికి కారణమే ఆయన అనేది కూడా ఆయన చెప్పడం, అలాగే బయటకు కూడా కనపడింది కూడా, అందరూ యాక్సెప్ట్ చేసేది. మరి వాళ్ళు వాలంటీర్గా వద్దనుకున్నారా? దానికి ప్రత్యామ్నాయంగా ఏమైనా మరి గఫూర్ గారు అన్నట్లు ఆయన ముందు పెట్టినా కానీ ఆయన తన్నోటితో తను చెప్పే రకం కాదు. గతంలో కూడా చూసాం, మనకేమి ఆ మట్టి నీళ్లు మొహాన్ని కొట్టడం తప్ప పెద్దగా ఏమీ ప్రయోజనం ఏమి లేదు చూసాము. అయితే ఏదైతే మొన్నటి ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయో, ఈ రాష్ట్ర ప్రజలు పొలిటికల్ కన్నా కూడా ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం ఏం చేయలేదు, చేసే అవకాశం కూడా లేదని చెప్పేసి తిప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికే పట్టం కట్టినటువంటి పరిస్థితుల్లో గత 2014-19 కన్నా భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు వీరు కలిసి బీజేపీని ఏ విధంగా ఒప్పించే అవకాశం కనపడుతోంది? ఆ రకమైనటువంటి ప్రయత్నాలు ఏం చేస్తారో, అలాగే పోర్ట్ఫోలియోస్ని చూస్తే మీకేమనిపిస్తుంది? ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడబోయే ముందు మన శ్రీనివాస్ గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే
రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి ఉన్న వాస్తవ పరిస్థితిని స్టేటస్ ని వివరిస్తే మీరు ముందుగానే ఇట్లా మాట్లాడుతున్నారు ఏమిటనేటువంటి విమర్శలు లేకపోతే అసహనం అనేటువంటిది తెలుగుదేశం ప్రతినిధుల నుంచి వస్తా ఉంది. అందుకని నేను మాట్లాడబోయే ముందు ఒక 2 నిమిషాలు అసలు రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ ఏమి కోరుకుంటున్నది, 1, 2, 3, 4 అంశాలు ఆయన చెప్తే దానికి సంబంధించినటువంటి అంశాల మీద నేను మాట్లాడు. ఓకే శ్రీనివాస్ గారు. ఆడియో మ్యూట్ లో ఉంది సార్. ఆడియో మ్యూట్ లో ఉందా? ఓకే ఇప్పుడు ఓకే సార్ చెప్పండి. ఓకే. కోటేశ్వరరావు గారికి మేము విన్నవించుకునేది ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్ గా మనకు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు, ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు కానీ, ఈ మంత్రివర్గ విస్తరణ కానీ, ఇవే చర్చలు వీటి మీదే జరుగుతూ ఉంటాయి. కానీ ఇంతవరకు ఇప్పుడే వెళ్ళారా, మీరేం డిమాండ్లు పెట్టారు, వాళ్ళేం డిమాండ్లు అంగీకరించారు, అవి మీరు చెప్పండి అని అంటూ అనేది ఇప్పుడే నేను ఇప్పటికిప్పుడే ఇప్పుడు పుట్టిన పిల్లోడు ఇప్పుడే మాట్లాడాలా, మీరు పరిగెత్తాలా అని అనుకుంటాం కూడా అది అసంభవం. ఇప్పుడు యాక్చువల్ గా ఈ మంత్రివర్గం ఇప్పుడే పుట్టిన పసిబిడ్డ లాంటిది. ఇందులో ఉన్న మంత్రులు కూడా వాళ్ళు ఇంతవరకు మంత్రి శాఖలు కేటాయించలేదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు కానీ అక్కడ ఉన్న లీడర్ శ్రీనివాస్ గారు, నేను అడిగేది రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్నారు. శ్రీనివాస్ గారు మళ్ళీ మ్యూట్ లో. రాష్ట్ర ప్రయోజనాలు అన్నారు, 1, 2, 3 చెప్పండి, అది నేను అంటుంది. అంతేగాని మీరు డిమాండ్ ఇప్పుడు ఏంటంటే రాష్ట్రం, అదే సార్ మేము చెప్పింది ఫస్ట్ నుంచి కూడా ఏం చెప్తున్నామంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే మనకి విభజన హామీలు ఉన్నాయో ఆ విభజన హామీలు సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండోటి ఏంటంటే, ఆర్థికంగా ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నుంచి బయటికి తీసుకురావాలి, ఆర్థికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అనేటటువంటిది మెయిన్ ఇంపార్టెంట్ ఈ రోజున. ఎందుకనంటే ఈ కూటమి ఇచ్చిన హామీలు కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి అప్పుల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా నేను ఇందాక చెప్పాను, మళ్ళీ ఇదే మీరు అడిగారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాను. ముందు మన ముందు ముఖ్యమైనటువంటి పాయింట్స్ 2 ఉన్నాయి. 1 విభజన హామీలు, 2 ఇప్పుడు రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల నుంచి బయటకు పడటం. ఈ 2 హామీలను కూడా మనం సాధించుకున్నట్టయితే చాలా వరకు మనం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయినట్టు అనేటువంటి నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు రాష్ట్ర విభజన హామీలకు సంబంధించి ఎన్నికలకు ముందు ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతలు చెప్పినటువంటి వాదన ఏమిటి? కేంద్ర ప్రభుత్వము గడిచినటువంటి 10 సంవత్సరాల్లో అన్ని విభజిత హామీలని అమలు జరిపింది, ఇంకా అమలు జరపాల్సిన ఏమీ లేవు అని కుండబద్దలు కొట్టారు. మీరేమో ఇంకా రాష్ట్ర విభజిత హామీలని అంటున్నారు. అందుకని స్పెసిఫిక్ గా మీకు ఏదైనా ఒక స్పష్టత ఉందా లేదా అనేందుకోసమే నేను అడిగాను. మీ వైఖరి నాకు తెలియక కాదు, కానీ మీ దగ్గర స్పష్టత ఉన్నదా? ఎందుకంటే బీజేపీ నేతలు చెప్పారు, కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు, స్పెషల్ ప్యాకేజ్ కూడా అమలు జరిపేసాం మేమని చెప్పేసి చెప్పారు. సరే, ప్రత్యేక హోదా గురించి వాళ్ళు మొదటి చెప్తారు. రెండోది, మీరు చెప్పినటువంటి దాని ప్రకారం లేదా ప్రచారం జరుగుతున్నటువంటి మీడియాలో వస్తున్న దానికి కానీ లేదా మీ ప్రతినిధులు వివిధ సందర్భాల్లో చెప్తున్న దాని ప్రకారం అమరావతి నిధులు అనేటువంటివి రాజ్యాంగ నిబంధనల ప్రకారం లేదా గతంలో రాష్ట్రాలు విభజించినప్పుడు కొత్త రాజధానులు ఏర్పడినప్పుడు ఏ నిబంధనల ప్రకారం అయితే ఏ మేరకు నిధులు ఇవ్వాలో కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు ఇప్పటికే రాజధానికి మీ హయాంలోనే నిధులు ఇచ్చేసింది. అందువల్ల రాజధాని నిర్మాణం అనేటువంటి దాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. రాజధాని నిర్మాణం అంటే రాజధాని నగర నిర్మాణానికి ఏ కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడైనా కానీ ఇచ్చేటువంటి నిబంధనలు ఎక్కడైనా ఉన్నాయా? అందువల్ల రాజధాని నగరం అనేటువంటి దాన్ని రాజధాని వేరు, రాజధాని నగర నిర్మాణం వేరు. లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి నవనగరాలు, స్వయం పోషక నగరాలతోటి అమరావతి అనేటువంటి కాన్సెప్ట్ అవి వేరు. అందుకని నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే అమరావతి రాజధానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందేదో ఇచ్చేసింది. అందువల్ల నిబంధనల ప్రకారం అయితే దానికి అక్కడి నుంచి వచ్చేటటువంటిది ఏమీ లేదు. ఒకవేళ ఏమైనా వస్తే ఇస్తే రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతోటి, పట్టణాభివృద్ధి ఇట్లాంటి పేరుతోటి ఎంత కొన్ని 100 కోట్లు ఏమన్నా వస్తాయి తప్ప మిగతాది ఏమీ వచ్చేటువంటి అవకాశం లేదు. ఇక రాష్ట్రం అప్పుల పాలైంది. మీరు చెప్పిన దాని ప్రకారమే, అంటే మీరంటే ఇప్పుడు చెప్పిన దాని కాదు, చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా తెలుగుదేశం ప్రజలు కానీ 13 లక్షల కోట్ల మేరకు రాష్ట్రానికి అప్పులయ్యాయని చెప్పారు.
అది 13 లక్షల కోట్ల 10 లక్షల కోట్ల ఎంత అనేటువంటిది రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారానికి వచ్చిన తర్వాత శ్వేతపత్రం పెట్టాలి. తెలంగాణలో పెట్టినట్టుగా ఎక్కడి నుంచి ఏ సోర్స్ నుంచి ఎట్లా పిండుకొచ్చారు, ఇక తీసుకోవడానికి ఉన్నటువంటి సోర్సులు ఏమిటనేటువంటి శ్వేతపత్రం ద్వారా వెల్లడిస్తే దానికి సమస్య. ఇక దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి నిబంధనల ప్రకారం ఏం చేస్తుంది అనేటువంటిది సమస్య. రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశే కాదు, అనేక రాష్ట్రాలు తమిళనాడుతో సహా తెలంగాణతో సహా బీజేపీ పాలిత రాష్ట్రాలతో సహా అన్ని అప్పుల పాలైనాయి. అది వాస్తవం. ఆ అప్పుల పాలైనటువంటి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రుణాలని అవసరమైతే 5 ఏళ్లు లేదా 10 ఏళ్లుగా ఇచ్చినటువంటి దాన్ని ఇంకొక 5 ఏళ్లు మారిటోరియం ప్రకటించి వెసులుబాటు కల్పించడానికి ఏమన్నా అవకాశం ఉందా లేదా అనేటువంటి చూడాలి తప్ప, లేకపోయేట్లయితే లక్షల కోట్ల అప్పులు తీర్చడానికి కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకంగా ఇవ్వడానికి ఉన్నటువంటి నిబంధనలు ఏమిటి, ఆ నిబంధనలు అనేటువంటి వాటిని ఒకవేళ కేంద్ర మంత్రివర్గం ప్రత్యేక ప్యాకేజ్ కిందలో లేదా ఇంకో దాని కింద కనుక ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేట్లయితే మిగిలినటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు లేదా వచ్చే ఏడాది జరగాల్సినటువంటి ఎన్నికల్లో ఉండేటువంటి రాష్ట్రాలు వాటి నుంచి వచ్చేటువంటి డిమాండ్ నరేంద్ర మోడీ ఎట్లా ఎదుర్కొంటారు అనేటువంటిది ప్రశ్నలు ఇవ్వాలి. అందువలన రావాలని కోరుకుంటున్నారు అందరూ మీరు చెప్పినట్టు, కానీ నిబంధనలు ఏమిటనేటువంటిది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఉదాహరణకి రైల్వే జోన్ ఉంది. రైల్వే జోను ఆలస్యం కావడానికి కారణం ఏమిటి అని చూసినప్పుడు పైకి ఎవరో చెప్పరు. ఇప్పుడు సామెత ఉంది కదా, అందరూ శాఖాహారులే కానీ రొయ్యల పుట్ట మాయమైపోయింది అన్నట్టుగా విశాఖ రైల్వే జోన్ రాకపోవడానికి ఒరిస్సాలో ఉన్నటువంటి బీజేపీ దాన్ని వ్యతిరేకించడం అనేటువంటిది ఒక ప్రధాన కారణంగా గతంలో చెప్పారు. ఇప్పటికీ అది ఉన్నది. గతంలో అది ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అడ్డుకున్నది, ఇప్పుడు అదే అధికార పక్షం అయింది. ఆ అధికార పక్షం అయిన తర్వాత విశాఖ రైల్వే జోన్, ఎందుకంటే ఇప్పటికే విశాఖ డివిజన్ అనేటువంటి దాన్ని లేకుండా చేసేసారు అయితే ప్రతిపాదనలోనే. అందువల్ల అది ఒకటి సమస్య. అయితే అప్పులకు సంబంధించినటువంటి వాటిని కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికైనా ఎక్కడైనా ఇచ్చిందా? గతంలో ఎక్కడ ఇవ్వలేదు. ఇప్పుడు ఎట్లా సంపాదిస్తారు అనేటువంటి ప్రశ్న. ఇక ఉద్యోగాలకు సంబంధించి మంత్రి ఉద్యోగాలకు సంబంధించి అడుగుతారా లేదా అనేటువంటి అది వేరే అంశం. 2 సీట్లు ఉన్నటువంటి జేడీఎస్ కి ఒక క్యాబినెట్, 1 సీట్ ఉన్నటువంటి మాంఝీ, బీహార్ మాజీ ముఖ్యమంత్రి మాంఝీకి ఒక క్యాబినెట్ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు అసలు బీజేపీని తెలుగుదేశాన్ని కలిపి సంధానకర్తగా నేనే వ్యవహరించాను, నేనే రెండింటిని కలిపాలన్నటువంటి ఆ పార్టీకి ఒక్క క్యాబినెట్, ఒక సహాయ మంత్రి పదవి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. మరి నిబంధనల ప్రకారం అయితే 81 మందిని మంత్రులుగా తీసుకోవచ్చు, ఇప్పుడు 72 మందిని తీసుకున్నారు. మరి ఒకవేళ ఏదన్నా ఈ ఒత్తిడి లేకపోతే ఇటువంటి అన్ని కూడా చూసుకొని ఇంకా ఏమైనా రాబోయేటువంటి రోజుల్లో విస్తరిస్తారా లేదా అనేటువంటిది ఒకటి. అందుకని నా అభిప్రాయం ఏంటంటే, మీరు స్పష్టంగా అంతర్గతంగా ఏం చెప్పుకుంటారనేటువంటిది కాదు వాళ్ళకి కావాల్సింది, బహిరంగమే. రాష్ట్ర అభివృద్ధి అనేటువంటిది బహిరంగం. మీరు చెప్పింది రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీతో అన్నది మీరు చెప్పింది ఒకటి, లేదా ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని చెప్పింది ఒకటి, అది అయిపోయింది. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి మీరు బహిరంగంగా కనుక మేము రాష్ట్రాన్ని ఇది అడిగాము అని చెప్పేసి కనుక చెప్పకపోయేట్లయితే అదంతా మేము మిత్రపక్షాలు కనుక అంతర్గతంగా మాట్లాడుకుంటామంటే బీజేపీ వాళ్ళు చెప్పినట్టుగానే జనం భావిస్తారు. అందువల్ల ఇప్పటికైనా, అంటే రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అయినా మీరు ఏం కేంద్రాన్ని డిమాండ్ కాకపోతే ఏం అడుగుతున్నారు, తెలంగాణ భాష ప్రకారం అయితే ఏం అడుక్కుంటున్నారు అని కూడా వస్తుంది. అది తప్పు కదా అది. అందుకని కేంద్రాన్ని మీరు ఏం అడుగుతున్నారు అంటే రాబోయేటువంటి రోజుల్లో స్పష్టం చేయాలనేది నా అభిప్రాయం. ఓకే కోటేశ్వర గారు మనతో జాయిన్ అయ్యారు. బీజేపీ సీనియర్ నాయకులు సత్యమూర్తి గారు ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. సత్యమూర్తి గారు నమస్తే సార్. నమస్తే సార్. సార్ థ్యాంక్ యూ, లేట్గా జాయిన్ అయినా కానీ ఇప్పటి వరకు కోటేశ్వర గారు జర్నలిస్ట్ మాట్లాడేది విన్నారు. అంతకుముందు గఫూర్ గారు కూడా సుదీర్ఘంగా మాట్లాడారు మీరు జాయిన్ అవ్వకముందు. మనకు గనక కేటాయించినటువంటి మంత్రిత్వ అంటే శాఖలు ఇంకా కేటాయించినట్లుగా ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఆల్రెడీ క్యాబినెట్ భేటీ కొనసాగుతోంది, ఇప్పుడే కేటాయిస్తారని చెప్పేసి అంటున్నారు. కాకపోతే నిన్న మోదీ 3.0 క్యాబినెట్ స్వేరింగ్ ఇన్ సెరమనీలో చూసినప్పుడు తెలుగుదేశానికి సంబంధించి 16 మంది ఉన్నప్పుడు రెండు ఇచ్చారు వాళ్ళకి, ఒకటి సహాయ మంత్రి, ఒకటి క్యాబినెట్ హోదా. అలాగే మీ బీజేపీ పార్టీ నుంచి శ్రీనివాస్ వర్మ గారికి మరో సహాయ మంత్రి. కాబట్టి దేశవ్యాప్తంగా ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలు కొన్నిటికి జేడీఎస్ సార్ చెప్పినట్లు
జేడీఎస్ 2 స్థానాలే సంపాదించింది, వాళ్ళకు ఒక క్యాబినెట్ హోదా ఉన్నటువంటి మినిస్ట్రీ ఇస్తున్నారు, అలాగే ఒక్క స్థానం ఈ పొందిక ఈ లెక్క ఎలా చూడాలి సార్ మనం ఏపీ తరఫున? ముందుగా మీకు కోటేశ్వర గారికి, గఫూర్ గారికి, అలాగే ఈ మీ టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. ఒక మాట నేను చెప్తాను. ఇప్పుడు ఇది లెక్కలు కాదండి, లెక్కలు మాస్టారా ఎవరన్నా? ఇది ఇచ్చారు 2 ఉంటే 1 ఇచ్చారు, 1 ఉంటే 2 ఇచ్చారు కాదు. 240 మంది వచ్చినటువంటి బీజేపీ ఎన్ని తీసుకుందండి? 60 తీసుకుంది సుమారుగా చెప్తాను. అంటే ప్రతి 4 పార్లమెంట్ సభ్యులకు ఒకరు తీసుకుంది. ఒకసారి జితన్ రామ్ మాంజీకి ఒకటే సీట్ వచ్చింది అక్కడ బీహార్ లో, అతనికి ఒక మంత్రి పదవి ఇస్తారు. అలాగే అప్నాదళికి కూడా ఒకటే, నాకు తెలిసి నాకు గుర్తున్నంత వరకు ఉత్తరప్రదేశ్ లో ఒకటే వచ్చింది, కానీ ఒకటి ఇస్తారు. అలా అని చెప్పి అక్కడ ఒకటి ఇచ్చారు కదా, మాకు ఒకటి ఇవ్వమంటే అది ఎంత అసంబద్ధంగా ఉంటుందో మనం మాట్లాడేది కూడా అంత అసంబద్ధంగా ఉంటుందండి. ఇకపోతే ఇప్పుడు మీరు చెప్పారు గాలిలో మనం బాణాలు వేయడం తప్ప ఇప్పుడు మంత్రివర్గాలు ఇంకా ఏ శాఖలు అనేది ఇంకా మీరు చెప్పినట్టుగానే ఇంకా అనౌన్స్ చేయలేదు. అప్పుడే ఇది ఇవ్వలేదు, ముఖ్యమైన ఉంచుకున్నారు, ముఖ్యం లేనివి చేశారని మాట్లాడటం అనేది గాలిలో చీకట్లో బాణాలు వేసినట్టు ఉంటుందండి. అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే కావాలి ఏ రకమైనటువంటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి, నేను ఏ రకమైనటువంటి డిమాండ్లు పెట్టను అని చెప్పారు. కాబట్టి ఆయన దానికి కట్టుబడి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అంతకుముందు 2014లో ఆయన కూటమిలో చేరినప్పుడు కూడా అసలు నేను సీట్లే పోటీ చేయను, నేను సపోర్ట్ గా నిలబడతానని చెప్పారు. మీరు ఇందాక చెప్పారు ఆయన కదా ఇన్స్ట్రుమెంట్లే, కరెక్ట్ ఆయన ఇన్స్ట్రుమెంట్లే. కాబట్టి ఏం తీసుకుంటామంటే ఏం మాట్లాడవన్నీ ఇప్పుడు ఏం తీసుకోవాలో ఏం తీసుకోకూడదో ఆయనకు తెలుస్తుంది. దట్ విల్ బి ఇన్ బిట్వీన్ పవన్ అండ్ మోడీ, బిట్వీన్ ద జనసేన పార్టీ అండ్ బీజేపీ పార్టీ. అవసరమైతే తీసుకోకుండా కూడా ఉంటారు, లేదు 2 తీసుకుంటారు, 2 మంత్రులు కూడా. అది వాళ్ళ ఇష్టం. అది దానికి మనం ఎలా చేస్తారు? ఇలాగా నేను అన్నాడు కదా, ఈయన అన్నారు కదా అంటే ఎంత మాత్రం కూడా అది కరెక్ట్ కాదండి. అది పార్టీలు చూసుకుంటాయి. ఇవాళ తెలుగు రాష్ట్రంలో ప్రజలు చంద్రబాబు నాయుడుకి, టీడీపీకి, బీజేపీకి, జనసేనకు ఉన్నటువంటి కూటమికి పట్టం కట్టారు. ఇవాళ ఈ అభివృద్ధి ఎలా చేయాలి, ఏం అడగాలి, ఏం తెచ్చుకోవాలి అనేది వాళ్ళు ఆలోచన చేస్తారు. ఖచ్చితంగా ప్రజలు నమ్మారు. మనం ఎవరు అవునన్నా కాదన్నా ఈ 3 కాంబినేషన్ తోటే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతూనే ఓటేశారు. ఇప్పుడు ఎందుకంటే కేంద్రం సహకారం ఉంటే బీజేపీ కేంద్రంలో వస్తుందనేటువంటి విశ్వాసం అందరికీ ఉంది. కాబట్టి సహకారం ఉంటే ఖచ్చితంగా మనం రాష్ట్రం బాగుపడుతుందనే నమ్మకంతో ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని చిత్తుగా ఓడించారు, మనం చూసాం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారా, వీళ్ళు ఇవిస్తారా అవిస్తారా అంటే అప్పు తీసుకొని ఇస్తారా, లేకపోతే చెప్పిస్తారా, మట్టిస్తారా, మన్నిస్తారా అంటే ఇవన్నీ కూడా మనం ఊరికే ఊహాగానాలు. వెయిట్ చేసి చూడండి. అక్కడ మీరు సూచనలు చేయండి, ఇలా ఫలాన్ని తీసుకుంటే బాగుంటుందని ప్రభుత్వానికి కానీ సూచనలు చేయడం వరకు మనకు తప్పులేదు, ఇది చేసుకోండి అని చెప్పి. కాబట్టి ఏంటంటే దీన్ని మనం సత్యమూర్తి గారు, వాట్ అబౌట్ స్పీకర్ విషయంకి వచ్చేసరికి పురంధేశ్వర్ గారి, మీ నాయకురాలు పురంధేశ్వర్ గారి పేరు కూడా వినపడుతుంది, ఏమైనా అవకాశం ఉందా? అంటే ఇవన్నీ ఇప్పుడు ఏం నేను ఉంది అని చెప్పినా లేదు అని చెప్పినా దానికి అసలు ఛాన్సిటీ లేదు సార్, మీకు తెలియదు కాదు అది. ఇప్పుడు సంతోషమే, మా పురంధేశ్వర్ గారు స్పీకర్ అయితే మాకు సంతోషం, మన తెలుగు వాళ్ళందరికీ కూడా గర్వకారణం. కాబట్టి మనది అవుతారా అవరా అనేది మనం చెప్పలేం, అది పార్టీ నిర్ణయించేటువంటిది, అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు నిర్ణయించేటువంటి నిర్ణయం. కాబట్టి ఇవాళ మీరు అడిగిన ప్రశ్నకి నేను కాదు కదా సమాధానం చెప్పాల్సింది. సమాధానం చెప్పినా అది అసంబద్ధమే తప్ప దానికి ఏం విలువ ఉండదండి. అవ్వాలని కోరుకుందాం, మీరు కూడా కోరుకోవాలంటే కోరుకోండి, అవ్వాలని చెప్పి కోరుకుందాం. అదే అవుతారా ఇస్తారా అంటే ఎట్లా చెప్తాను సార్ నేను? అంటే ఒకటి సార్, ఇక్కడ వాజ్పేయి గారి హయాంలో ఎప్పుడైతే ఎన్డీఏలో కీలకంగా వ్యవహరించినటువంటి టీడీపీ ఉన్న సమయంలో వాజ్పేయి గారు ఒకటే మాట పదే చెప్తా ఉంటారు, కూటమి ధర్మం, కోయిలేషన్ ధర్మ అని చెప్పేసి అంటుంటారు. అందులో భాగంగా అప్పట్లో టీడీపీ స్పీకర్ పదవిని నిర్వర్తించింది, అలాగే ఎన్డీఏ కన్వీనర్గా కూడా ఉండటం జరిగింది. ఆ ఉద్దేశంలో అంటే 2014-19తో పోల్చుకుంటే బీజేపీకి కొన్ని స్థానాలు అంటే సింగిల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం రాలేదు. కాబట్టి మొదటిసారి మోదీ గారు ఈ రకమైనటువంటి డిపెండెన్సీని ఫేస్ చేస్తున్న సందర్భంలో వాజ్పేయి గారి హయాంలో ఉన్నటువంటి ఆ కూటమి ధర్మ, కోయిలేషన్ ధర్మ అనే ఒక మంత్రం మళ్ళీ ఆ పద్ధతిలో ఏమన్నా వెళతారా, ఆ యాంగిల్లో ఏమన్నా స్పీకర్ మళ్ళీ టీడీపీకి కానీ, లేదంటే అఫ్కోర్స్ పురంధరేశ్వర్ గారికి ఇస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంటేషన్ తప్ప మళ్ళీ బీజేపీ మీ పార్టీ వాళ్ళే స్పీకర్గా ఉంటారు, అది వేరే విషయం.
అనేది అడుగుతున్నాను సార్, అంతకన్నా ఏం లేదు దీంట్లో. ఇప్పుడు అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు నిన్న వేరు, నాకేదో ఎవరో మాట్లాడుతూ అన్నారు, నిన్న విమర్శించారు కదా. రాజకీయాల్లో నిన్న వేరు, నిన్నకి ఇవాళకి రేపటికి చాలా తేడా ఉంటుందండి. నిన్నున్న పరిస్థితి ఇవాళ ఉండదు, ఇవాళ ఉన్న పరిస్థితి రేపు ఉండదు. కాబట్టి ఏదో నిన్నలా అయిందని ప్రస్తుతం గురించి మాట్లాడుకోవాలి, మనం భవిష్యత్తు గురించి మాట్లాడుకోవాలి. కాబట్టి ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా అప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఆయనకున్నటువంటి సీట్లు 188, 189, నాకు కరెక్ట్ గా గుర్తులేదు అంకే, సబ్జెక్ట్ టు మైనర్ కరెక్షన్. అరౌండ్ 190 సీట్స్ మాకు వచ్చాయి. సో అప్పుడు ఎన్ని పార్టీల మీద ఆధారపడి ఉన్నాం. అప్పుడు పరిస్థితి వేరుంటుంది, ఇప్పుడు పరిస్థితి వేరుంటుంది. అప్పుడు మనస్తత్వాలు, పార్టీల మనస్తత్వాలు వేరుంటాయి. ఇప్పుడు నిన్న వాళ్ళెవరు ఎన్సీపీకి చెందినటువంటి అజిత్ పవార్ వర్గం వాళ్ళు ఒక మంత్రివర్గం ఇస్తామంటే అది కూడా సహాయ మంత్రి ఇస్తారంటే నేను తీసుకొని పొమ్మన్నాడు ఆయన, ప్రఫుల్ల పటేల్ గారు. కాబట్టి అది వాళ్ళ ఇష్టం, ఆఫర్ చేయడం అనేది వీళ్ళ ఇష్టం, తీసుకోవడం ఆయన ఇష్టం. అలాగే లాస్ట్ టైం నితీష్ కుమార్ గారు జేడీయూకి ఒక మంత్రి ఇస్తానంటే కాదు, నాకు 2 ఇస్తేనే కానీ ఒకటి కూడా తీసుకొని అసలు తీసుకోలే ఆయన. కాబట్టి ఇలాంటివన్నీ కూడా రాజకీయాల్లో సహజంగా ఉంటాయి, అవి వాళ్ళు సర్దుకుంటారు. అలాగే ఇప్పుడు కోయలేషన్ ధర్మాన్ని పాటిస్తానని మోడీ గారు, మీరు కనుక మీడియాలో ఉన్నారు కాబట్టి మోడీ గారు ముందే చెప్పారు, ఆయన ఇది కూటమి ధర్మాన్ని మనం పాటించి ముందుకు వెళ్ళాలి, కూటమి అంతా కూడా ఒక కుటుంబంలో వెళ్ళాలని ఆయన చెప్పారు. ఇంకా మీరు నన్ను కూటమి ధర్మం పాటిస్తారని ప్రశ్నిస్తున్నారంటే ఏంటండి అర్థం? కూటమి ధర్మం పాటిస్తారని ఆయన చెప్పారు కదా, చెప్పాక కూడా ఈ ప్రశ్న ఏంటండి, కూటమి ధర్మం పాటిస్తారా? ఇప్పుడు దాంట్లో వేరే అర్థాలు ఏం లేవులేండి. అంటే పాటిస్తారని చెప్పడం వేరు, దాన్ని అమలు చేయడం వేరు. వాజ్పేయి గారి హయాంలో ఉన్నటువంటి పరిస్థితులు మీకు గుర్తు చేశాను అంతే. మీరేం కోరుకుంటున్నారు? అమలు చేయకుండా ఫెయిల్ అవ్వాలని కోరుకుంటున్నారా? మీ ఇష్టం, కోరుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మాట్లాడకండి సత్యమూర్తి గారు. ఇప్పుడు గత 2014-19 మధ్యలో ఈ రాష్ట్రానికి అన్ని చేసేసామని చెప్పేసి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితిని మేము మర్చిపోము. మీరు మరీ అలా చెప్పకండి. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ బదులు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు, టీడీపీ ఒప్పుకుంది. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు నేను దాన్ని చట్టబద్ధం చేయాలన్నారు. చట్టబద్ధం చేశారా మీరు? చేయలేదు కదా. దాని గురించే కదా ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు ఏమన్నారు, అసలు ప్యాకేజ్ కూడా ఇచ్చేసాము, అసలు దాని సంగతి మర్చిపోండి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయితే అసలు లేనే లేదు, దాని బదులు ప్యాకేజ్ ఒప్పుకున్నారు, ఆ ప్యాకేజ్ కూడా ఇచ్చేసామన్నారు. అలాగే విభజన హామీలన్నీ నెరవేర్చేసామని చెప్పారు. మరి అదే మాట మీరు నిలబడతారా? అదే దానికే కట్టుబడి ఉంటారా? నాకు మీరు ఒక్కొక్క ప్రశ్న అడిగితే ఒక ప్రశ్న చెప్తా. మీరు అలా 1 వే ట్రాఫిక్ లాగా ఆల్ ఇండియా రేడియో లాగా మీరే మాట్లాడుకుంటా అంటే మాట్లాడుకోండి. కాదు సార్, మీరు నేనేమంటున్నాను, యు ఆర్ రాంగ్. యు గివ్ మీ, యు ఆస్క్ 1 వే క్వశ్చన్, 1 వే ఐ విల్ ఆన్సర్ యు. మీరు అంతేగాని చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు మీరు అలా కాదు సార్, మీరు అడిగింది ఏంటి? ఈయన చెప్పిన మాట మీద నిలబడతారా? మాట మీద నిలబడతారనే చెప్తారండి. మరి గతంలో నిలబడలేదు సార్, మాకు మా రాష్ట్ర ప్రజల కోసం నిలబడలేదు. మీ రాష్ట్ర ప్రజలే ఇప్పుడు అధికారం ఇచ్చారు, బీజేపీకిను తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్కి అధికారం ఇచ్చారు. మీకు ఏ రకమైన హక్కు లేదు, అధికారం ఇచ్చింది రాష్ట్ర ప్రజలే. అవును సార్, 2014లోనూ ఇచ్చారు, ఇప్పుడు 2024లో కూడా ఇచ్చారు, కాదంటలేదు. మేము 2014-19 మధ్య జరిగిన అనుభవాలు జర్నలిస్టులుగా నమ్మారు కాబట్టే ఇచ్చారు. మంచి చేస్తారని నమ్మారు కాబట్టి ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం అనేటువంటి నమ్మకం మాకుంది. మీలాంటి వాళ్ళు ఏవో ఊరికే పొల్లవిరుపు మాటలు, మేము పొల్లవిరుపు మాటలు కాదు, మీరు పొల్లలు పెడుతున్నారు. పొల్లలు పెట్టడం మీ ధర్మం అనుకుంటున్నారు, పొల్లలు పెడతారు, పెట్టండి, పర్వాలేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే మీకు వాస్తవంగా ఇప్పుడు స్పెషల్ స్టేటస్ కావాలా, లేకపోతే ప్యాకేజ్ కావాలా, అప్పులు కావాలా, ఏం కావాలనేటువంటిది ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా ఇందాకేదో ఆలు లేదు చూలు లేదు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. సరే సార్, మేము కూడా ఒక నిర్ణయానికి వచ్చేలేదు సార్. మీ అభిప్రాయాలు తీసుకుంటున్నాము. మీరు అభిప్రాయాలు చెప్పడానికే మీరు అలాగ చిరాకు పడిపోతే ఎలా సార్ సత్యమూర్తి గారు? మీరు అంత సీనియర్ నాయకులు. నేను చిరాకు పట్టలేదు సార్. నేను చెప్పేది ఏంటంటే మీకు ఒకటే చెప్పాను, నేను ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క విశ్వాసానికి అలాగే రాష్ట్ర అభివృద్ధికి ఏం చేయాలో అన్ని చేస్తారండి. ఓకే, చెప్పండి, అలా చెప్పండి సార్. అదే చెప్తున్నాను. దానికి మీరు హామీ నెరవేరుస్తారా లేదా అంటే మనకు భవిష్యత్తు సార్. గత అనుభవాల దృష్ట్యా మేము కొంత అడుగుతాం సార్, జర్నలిస్టులుగా. అవన్నీ ఆల్రెడీ ఉన్నాయి ఆన్ రికార్డ్. సరే, నేను చెప్పడం కాదు సార్, నేను చెప్పడం కాదు. గఫూర్ గారు చెప్పిందే, నేను ఒక మాట, ఒక్క నిమిషం, మీరు చెప్పిందే చెప్తున్నా. నేను కిందటిసారి స్పెషల్ ప్యాకేజీ, స్పెషల్ స్టేటస్ బదులు స్పెషల్ ప్యాకేజీ తీసుకుంది ఎవరండి? ఇదే చంద్రబాబు నాయుడు గారు కదా. అవును సార్. కాబట్టి దానికి అప్పుడు మనకి ప్యాకేజీ ముద్దు కాదు, అదొకటే ఫైనల్ సొల్యూషన్ కాదని చెప్పారు కదా. అవును సార్, అవును.
అయితే అవన్నీ సార్ మీరు అదే విన్నారా? చంద్రబాబు నాయుడు గారు దానికి చట్టబద్ధత కల్పించమన్నారు సార్. మరి కల్పించారా లేదా చెప్పండి సార్. అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు అవి ఏం కావాలనేది వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు కూర్చుని ఇప్పుడు ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేది పెట్టుకుని ఈ రాష్ట్రం ఏ రకంగా చేస్తే అభివృద్ధి చెందుతుంది, ఏ రకమైనటువంటి వనరుల్ని ప్రత్యేకంగా కేంద్రం నుంచి తీసుకోవాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా కూర్చుని ఆలోచిస్తారు. అంతేగాని అప్పుడు మీరు చేయలేదు, ఇప్పుడు చేయలేదు, మీరు మీ వన్ వే ట్రాఫిక్ లాగా మీరు మాట్లాడుకు వెళ్ళిపోతే సరిపోతుందా? వన్ వే ట్రాఫిక్ ఎప్పుడు ఉండదు సార్. జర్నలిస్టులుగా మేము 2014-19 సిమిలర్ అట్మాస్ఫియర్, సిమిలర్ కూటమి వచ్చింది కాబట్టి అప్పుడు పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు ఏమన్నా భిన్నంగా ఉంటాయా సార్ అని చెప్పేసి బీజేపీ తరఫున మీ అభిప్రాయం నేను అడిగాను సార్. ఓకే సార్, ఓకే, అర్థమైంది, మీరు చెప్పింది నాకు అర్థమైంది. గఫూర్ గారు, సార్ కోటేశ్వర గారు మీ దగ్గరికి వస్తాం. కోటేశ్వర గారు సార్ మీరే మాట్లాడండి సార్. నేనా? ఓకే. ఇప్పుడు సత్యమూర్తి గారు సంకీర్ణ ధర్మం గురించి నరేంద్ర మోడీ గారు చెప్పారు కదా, ఇంకా ఏమిటన్నారు? ఓకే, నరేంద్ర మోడీ గారు చెప్పారు 10 సంవత్సరాల తర్వాత సంకీర్ణ ధర్మం గురించి, ఏకాభిప్రాయం గురించి నరేంద్ర మోడీ గారు చెప్పారు. అది ఓకే. నేనేమంటానంటే సురేష్ గారు అన్నట్టుగా గత ఆచరణ 2018లో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత మరి సంకీర్ణ ధర్మం ప్రకారం ఎన్డీఏ కన్వీనర్ పదవిని మరి బీజేపీ గాని పూర్తి చేయలేదు, మిగతా పక్షాలు కూడా ఎవరు అడగలేదు. అది సంకీర్ణ ధర్మమే అనేటువంటిది ఒకటి. రెండోది, సంకీర్ణ ధర్మం ప్రకారం ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నప్పుడు సమన్వయ కమిటీలు అటువంటివి ఉంటాయి. మరి ఎన్డీఏ గడిచినటువంటి 10 సంవత్సరాల్లో ఎన్డీఏ సమావేశాలు ఎన్ని జరిగాయి? ఆ సమావేశాల్లో ఏదైనా విధానాలకు సంబంధించినటువంటి చర్చ ఏమన్నా నిర్వహించారా లేదా అనేటువంటిది సత్యమూర్తి గారి నుంచి తెలుసుకోవాలనేది నా అభిప్రాయం. సత్యమూర్తి గారు సార్, ఇప్పుడు ఎన్డీఏ సమావేశాలు ఎన్ని జరిగాయి అనేది అక్కడ మినిట్స్ బుక్ చూస్తే తెలుస్తుందండి. ఇక్కడ కూర్చొని మన స్టూడియోలో కూర్చొని మీరు నేను మాట్లాడుకుంటే కాదు. దానికి ఏంటి మీ ప్రశ్నలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? ఎన్డీఏ సమావేశమే పెట్టలేదనే? ఎన్డీఏ సమావేశాలు జరిగినాయి, ఎన్డీఏ సమావేశాలు మినిట్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఎన్నికల అది ఎన్డీఏ చూసుకుంటుందండి. ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటంటే ఎన్డీఏ సమావేశం నిర్వహించలేదు, ఎన్డీఏకి ఎప్పుడు కూడా విలువ లేదనేటువంటిది ఒక అభిప్రాయాన్ని కోటేశ్వరరావు చెప్తున్నారు. అది మీ అభిప్రాయం కావచ్చు, మీ అభిప్రాయం మీ దగ్గర ఉంచుకోండి, కాదని నేను చెప్పట్లా. కానీ మీ అభిప్రాయం కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎన్డీఏ సమావేశాలు జరిగినాయి, మిత్రపక్షాలతో చర్చలు కూడా జరిగినాయి, చాలా విషయాలు చాలా సమావేశాలు జరిగినాయి. మీరు జరగలేదని చెప్తే అది తప్పు అవుతుంది, మీ తప్పు అవుతుంది. ఎందుకంటే జరిగినాయి కాబట్టి నాకు తెలిసి జరిగినాయి. ఎందుకంటే పత్రికల్లో వచ్చిందని చెప్తున్నాను. అందుకని పూర్తి చేయలేదని అడుగుతున్నా నేను. ఏదండి? కన్వీనర్ పదవిని 2018లో చంద్రబాబు నాయుడు గారు రిజైన్ చేసిన తర్వాత ఎవరు కన్వీనర్ ఎన్డీఏకి? 2018 నుంచి అడగడానికి ఎన్డీఏ కన్వీనర్ ఎవరనేది మీరెవరు అడగడానికి అంటున్నా నేను. అదేంటంటే అలా మాట్లాడతారు. నిర్ణయించుకోవాల్సింది ఎన్డీఏ కన్వీనర్ అమిత్ షా. మీకు తెలుసా లేదు? ఎక్కడైనా అఫీషియల్ గా ఉన్నదా చెప్పండి. అఫీషియల్ గా ఎన్నికయ్యాడు ఆయన. ఎన్నిక అవడం అంటే నాకు తెలియదు, ఎలక్షన్ లో పెట్టి చేసుకుంటారేమో కానీ నాకున్న సమాచారం మేరకు అమిత్ షా ఎన్డీఏ కన్వీనర్ అని నాకు సమాచారం. ఒకవేళ ఎన్డీఏ కన్వీనర్ వద్దనుకున్నారు అనుకోండి, అది వాళ్ళ ఇష్టం. దానికి మీరెవరు చెప్పాలి కదా. అదే రాజకీయాల్లో బహిరంగం అండి. ఎన్డీఏ కన్వీనర్ అవసరం లేదనుకుంటే వాళ్ళకి అక్కర్లేదు. చెప్పేది అది మీకు. ఎన్డీఏ కన్వీనరే అక్కర్లేదు అనుకున్నారు అనుకోండి, అక్కర్లేదు. కావాలనుకుంటే కావాలి. ఓకే ఓకే. అంతకుముందు మాట్లాడిన తర్వాత ఆ విధంగా మాట్లాడిన తర్వాత మేము మాట్లాడేది ఏముండదు, జనమే తెలుసుకుంటారులేండి. ఓకే, అదే అది కరెక్ట్. ఎందుకంటే మీరు మాట్లాడే పద్ధతి ఆ రకంగా ఉంది కాబట్టి నేను సమాధానం చెప్తున్నా. పద్ధతి ఏంటండి? నేను అడిగాను ఎన్డీఏ సమావేశాలు ఎన్ని జరిగాయి. నా అభిప్రాయం ప్రకారం, నాకు తెలిసిన వార్తల ప్రకారం ఒకే ఎన్డీఏ సమావేశం ఎన్నికల ముందు జరిగింది. అది కూడా అవసరార్థం జరిపారు. ఎన్డీఏ కన్వీనర్ పదవిని రాజీనామా చేసిన తర్వాత ఇంతవరకు పూర్తి చేయలేదు. సంకీర్ణ ధర్మం గురించి మీరు చెప్పారు కనుక నేను అడగాల్సి వచ్చింది, తెలుసుకోవాల్సి వచ్చింది. చెప్పడమా లేదనేటువంటి మీ ఇష్టం. తప్పు. 2019 ఎన్నికల ముందు ఎన్డీఏ సమావేశం జరిగింది, తర్వాత జరగలేదన్నది తప్పు. నేను కావాలంటే మీకు రికార్డెడ్ గా తెప్పించి చూపిస్తా మీకు. ఎన్డీఏ పంపించండి, పంపించండి. మనం తర్వాత కూడా మాట్లాడతాం కదా, పంపించండి. పంపించండి. మీరు చెప్పింది కరెక్ట్ కాదు, నేను ఖచ్చితంగా చెప్తా. 100% నేను చెప్పింది కరెక్ట్ కాదు అని మీరు మీ వివరాలు సురేష్ గారికి పంపించండి, ఆయన నాకు పంపిస్తాడు అంటున్నాను. నేనేం మీతో వివేద పట్టలేదు. ఆన్సర్ అక్కడ వదిలేద్దాం. తప్పకుండా సార్. ఓకే, గఫూర్ గారు.
సురేష్ గారు, సత్యమూర్తి గారు పెద్దలు ఎందుకో కొంచెం ఆవేశంతో ఉన్నట్టున్నారు. సార్ మేము ఇక్కడ మీరు రాకముందు మేము మిమ్మల్ని విమర్శించడం కోసం ఈ డిబేట్ లేదండి. ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద తెలుగుదేశం పార్టీ ఛాంపియన్ చేస్తుందా లేదా, తెలుగుదేశం పార్టీ మీద జనం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. నితీష్ కుమార్ గారు ప్రత్యేక హోదా అడిగారు, వీళ్ళేం నోరు తెరవలేదు. అట్లాగే పోర్ట్ఫోలియోస్ ఎన్ని ఇస్తారు ఏమిటి దాని మీద నా పర్సనల్గా అయితే మేము ఇదిగో అన్ని కావాలి ఇన్ని కావాలి నేను చెప్పలేదండి. అది ఏమిటి నాకు పాయింట్ అది కూడా కాదు. నా పాయింట్ అంతా ఏమంటే మీ మీద ఒక పెద్ద బాధ్యత ఉంది. మీరు కేంద్రంలో అధికారం నిర్వహిస్తున్నారు. కేంద్రము ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది. అన్యాయం చేసిందని మీరు ఒప్పుకోవచ్చు, అది మీ అభిప్రాయం కావచ్చు. మీరు ఎంతసేపు ఉన్నా మేము ఈ స్వర్ణ చతుర్భుజి చేసినాము, లేకుంటే ఇదిగో ఆ కారిడార్ పెట్టినాం ఈ కారిడార్ పెట్టినాం అంటారు. ఎవరికి అర్థం కాని కారిడార్లు చెప్తారు మీరు. మాకు అర్థమైతే ఏంటంటే విభజన హామీలు అమలు చేయలేదు, రైల్వే జోన్ రాలేదు. రైల్వే జోన్ ఇంతకుముందు మీరు విన్నారో లేదో, ఒరిస్సా ప్రభుత్వము అడ్డుకుంటుంది కాబట్టే రైల్వే జోన్ రాలేదు అనేటువంటిది ఆరోపణ. ఇప్పుడు మీరే గవర్నమెంట్కి వచ్చారు ఒరిస్సాలో, కాబట్టి అసలు రానిస్తారా, రైల్వే జోన్ అడుగుతారా లేదా? మేము శ్రీనివాస్ గారిని అడుగుతున్నాం, ఎందుకంటే తెలుగుదేశం ప్రతినిధి కాబట్టి. కానీ అట్లాగే మీరు రాయలసీమ ప్యాకేజీ ఎవరో డిక్లరేషన్, రాయలసీమ డిక్లరేషన్ బీజేపీ సమావేశంలో మీరు డిక్లేర్ చేశారు కడపలో. రాయలసీమ డిక్లరేషన్ అమలు జరగలేదండి. కాబట్టి రాయలసీమ డిక్లరేషన్ మీరు అమలు చేస్తారా లేదా, రాయలసీమ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మీరు ఏమైనా ప్రత్యేకంగా శ్రద్ధ పెడతారా లేదా, అట్లాగే రాజధాని నిర్మాణం పోలవరంతో పాటుగా రాష్ట్రం యొక్క సమగ్ర అభివృద్ధి మీద మీరు అడుగుతారా లేదా అని మేము అడుగుతున్నాం ఆయన్ను. ఎవరిని? శ్రీనివాస్ గారు తెలుగుదేశం ప్రతినిధి. ఇక్కడ మేము బీజేపీని విమర్శించేటువంటి, ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిందే ఇంకా పూర్తిగా మీ గవర్నమెంట్ ఏర్పడింది కానీ ఇక్కడ గవర్నమెంట్ కూడా ఏర్పడలేదు కదా. కాబట్టి కొంతకాలం ఎదురు చూడక తప్పదు, ఎదురు చూస్తాం, ఓపిక ఉంది మాకు. మీరు సత్యమూర్తి గారు బీజేపీ నాయకుడిగా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం మీరు కూడా పదవులు వస్తాయి, ఎవరికి రావు, మాకేం ఇంట్రెస్ట్ సార్, మాకేం దాని మీద ఇంట్రెస్ట్ లేదు. మా ఇంట్రెస్ట్ అంతా ఏంటంటే ఈ రాష్ట్రం అభివృద్ధి అన్యాయం జరిగింది ఇంతకాలము, దాన్ని మీరు సరిచేయడానికి అన్ని పార్టీలు మీ కూటమి కలిసి ఏదైనా ఎఫర్ట్ చేస్తారా లేదా, ఎఫర్ట్ చేయండి అనేది మేము అడుగుతున్నాం. మీరు ఎఫర్ట్ చేస్తే ప్రజలు ఆశీర్వదిస్తారు, ఎఫర్ట్ చేయలేదనుకోండి ప్రజలు చాలా గొప్ప వాళ్ళండి. ప్రజలు నేను అనుకున్నా మీరు అనుకున్నా ప్రజలు ఏ నిర్ణయం తీసుకోవాలని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా కాలం మీ సపోర్ట్తో ఉన్నాడు. ఒకే రాజధాని కాదు 3 రాజధానులు మీరు చెప్పిన 3 కాదు 30 పెట్టుకుంటారని చెప్పినారు. అయినా జనం తేల్చేసినారు కదా, ఒకే రాజధాని తేల్చేసినారు. దయచేసి సత్యమూర్తి గారి ద్వారా బీజేపీ పార్టీకి మేము రిక్వెస్ట్ చేస్తామంటే, మీరు కేంద్రంలో అధికారం ఉన్నారు, ఇక్కడ పార్ట్నరు మీరు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్రానికి సంబంధించి మన యూత్ కు ఉపాధి కల్పించడానికి ప్రత్యేక హోదా మీరు అంటారు, ఎటువంటి పరిస్థితుల్లో మా అజెండా లేదని. మరి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే పరిశ్రమలు రావు, మరి పరిశ్రమలను తెప్పించి ఉపాధి కల్పించే పని ఏమైనా చేస్తారా లేదా, ఇటువంటివి అడుగుతున్నాం. మేము ప్రజల తరఫున రిప్రజెంట్ చేస్తున్నాం సార్, చేయాలా లేదా మీరు తెలుసుకోండి. మేము నిన్న ఒక సోదరుడు ఒక డిబేట్లో అన్నాడు, తెలుగుదేశం సోదరుడు, మేము అడగము అని. ఇక సరే, అది ప్రజలు తెలుసుకుంటారు. అట్లా మిమ్మల్ని కూడా మేము రిక్వెస్ట్ చేసామంటే, మీ 3 పార్టీలు కలిసి పదవుల పంపకం కంటే రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం మీరు ముగ్గురు ఒకటే ప్రయత్నం చేస్తే మంచిది. ఆ రకంగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిన దాన్ని సరిచేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. సత్యమూర్తి గారు రైట్, హీఈస్ ఆఫ్ ది ఫోన్. శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేసేయండి సార్. సత్యమూర్తి గారు డిస్కనెక్ట్ అయ్యింది. సార్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు గఫూర్ గారు కూడా ఆ సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, ఆయన మిమ్మల్ని ఏం విమర్శించట్లేదని అంటూ అన్ని మాటలు మమ్మల్ని అన్నాడు. ఆయన ఒకసారి రిమైండ్ చేసి చూసుకోండి, ఆయన ఎన్ని మాటలు అన్నాడండి. బీజేపీని అసలు నేను విమర్శించలేదండి. కాదు సార్, సార్ విమర్శ చేయండి సార్, నేనేం చెప్తాను, విమర్శ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ ఆయన ఆ మాట అనుకోండి, నేను విమర్శ చేయలేదండి, మేము బీజేపీని ఏమనలేదండి. కానీ బీజేపీ ఏం చేయలేదండి మాకు రాష్ట్రానికి. కాబట్టి ఒక విషయం చెప్తా గఫూర్ గారు, ఇవాళ మేము 10 సీట్లు పోటీ చేస్తే పొత్తులో మాకు 8 సీట్లు ఇచ్చారు. అంటే రాష్ట్ర ప్రజలు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి మాకు మేలు చేస్తాయని నమ్మారు.
దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది సార్, ఎక్కువ మీ మీద లేదు. మా మీద ఉంది ఎక్కువ, మీకంటే ఎక్కువ. మీరేదో మేమే ఛాంపియన్లు మొత్తం ఈ రాష్ట్రానికి మీరు అనుకుంటే నేనేం చేయలేను. మీరు ఎప్పుడు సరైనటువంటి సూచనలు చేయండి ప్రభుత్వానికి. నేను కాదన్ను, మీరు ప్రభుత్వానికి ఒక కన్స్ట్రక్టివ్, మీరు అంతకుముందు ఎమ్మెల్యే కూడా చేశారు కాబట్టి మీరు ఒక సరైనటువంటి సూచనలు ప్రభుత్వానికి ఇవ్వండి సార్, తీసుకుంటారు ఖచ్చితంగా. ఇప్పుడు అంతకుముందు కూడా మీరు తెలుగుదేశంతో కోఎలక్షన్ ఉన్నటువంటి వాళ్ళే, మీకు కూడా గ్రిప్ ఉంది, పరిచయం ఉంది. కాబట్టి ఏమి చేయలేదు అంతకుముందు, ఇంకేం చేయబోరు ముందు కూడా. మీరు పనికిరారు, మీరు వేస్ట్ కూటమి, ఇవన్నీ మాటలు ఆపండి. మనం ఏం చేయాలి, ఇవాళ రాష్ట్రానికి ఏం చేయాలి, ఏం చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది, ఒక సమగ్రమైనటువంటి సూచనలు ఇవ్వండి. ఏం చేస్తే రాష్ట్రం ఒక తాటి మీద ఉండి మళ్ళా మనం ట్రాక్ మీద పడతాం, అది మనకు కావాల్సింది. వాళ్ళ ఆ దిశగానే అందరూ పనిచేస్తారు సార్. చంద్రబాబు నాయుడు గారే చెప్పారండి, గఫూర్ గారు చెప్పింది కాదు, చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఆ వీడియోలన్నీ ఇప్పుడు మళ్ళా వైరల్ అవుతున్నాయి. నేను అదే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి వీడియోలు కూడా తీయండి స్పెషల్ గా. ఆయన ఏమంటున్నారు, ఏ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉందని చెప్పేసి హైదరాబాద్ డెవలప్ అయిందండి, ఏ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉందని చెప్పేసి బెంగళూరు డెవలప్ అయింది పారిశ్రామికంగా. ఊరిగా మాట్లాడతారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేకుండా డెవలప్ కాదు అని. ఉత్తరప్రదేశ్ లో ఇవాళ ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఇవాళ అన్ని రాష్ట్రాల్లో అది స్పెషల్ కేటగిరీ స్టేటస్ అక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యంతో ఖచ్చితంగా ఇక్కడ మనం అభివృద్ధి చెందగలుగుతున్న విశ్వాసం మాకుంది. అది ఆయన చంద్రబాబు నాయుడు గారి వీడియోలు పాత వీడియోలు తీయండి, నా దగ్గర కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన వీడియోలు మా దగ్గర కూడా ఉన్నాయి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ఆయన ఏం చెప్పారో అది నా దగ్గర ఉంది, మీ దగ్గర కాదు. సార్ ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఆయన ఒప్పుకున్నారు ప్యాకేజీ, కానీ ఆ ప్యాకేజీకి చట్టబద్ధత అడిగారు సార్, దాని గురించి మాత్రం మీరు చెప్పట్లేదు. చట్టబద్ధత కల్పించలేదని ఆయన బయటకు వచ్చేసాడు. అవును, ఇప్పుడు చట్టబద్ధత కల్పించుకుంటారేమో ఆయన, చూద్దాం మనం. ఇప్పుడు మీరు కరెక్ట్గా చెప్తున్నారు, కానీ పార్లమెంట్ లోను లేకపోతే బీజేపీ నాయకులు సెంటర్ లో మేము అంతా ఇచ్చేసాము, స్పెషల్ ప్యాకేజ్ కూడా అయిపోయింది, ఇవ్వాల్సిన ఏం లేదంటున్నారు. అదే కదా మా బాధ సార్. మీ బాధ ఊరికే మనం టీవీ స్టూడియోలో కూర్చొని బాధ, అక్కడ రికార్డు ఉండదండి పార్లమెంట్ లో కానీ లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ లో కానీ రికార్డు ఉండదా? అన్నదా భావించొద్దు, మీరు అన్నదా భావించొద్దు, అక్కడ రికార్డు ఉండదండి. ఇప్పుడు తిరుపతిలో 7 స్థానాల్లో కూటమి ఎమ్మెల్యేలు గెలిచారు. మనం చేసింది ఏదైనా రికార్డు ఉంటుందా ఉండదా? వైసీపీ గెలిచింది, ఆ రికార్డు చూస్తే తెలుస్తుంది కదా చేశారు లేదనేది. అరకులో అత్యధిక స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలిచారు ఎమ్మెల్యేలుగా, కానీ అరకులో బీజేపీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయిందంటే జనంలో బీజేపీ పట్ల మీరు చెప్పుకోవచ్చు 8కి 8 గెలిచినామని, మీ ఇంత ఏనుగు లాంటి పార్టీ 8 స్థానాల్లో మీరు సంతోషపడుతున్నారంటే జనంలో ఆంధ్ర రాష్ట్రంలో విశ్వాసాన్ని సంపాదించుకోవాలంటే మీరు కొంత చేయాలి సార్. మీ తీర్మానాలు, మీ డిక్లరేషన్ అమలు చేయండి. మీ డిక్లరేషన్, నా డిక్లరేషన్, సిపిఎం పార్టీ డిక్లరేషన్ అడగడం, మీ డిక్లరేషన్ రాయలసీమకు ఉత్తరాంధ్రకు ఏమిస్తారో చేయండి సార్. సార్ నేనేం చెప్పాను, ఏ డిక్లరేషన్ అమలు చేయాలో ఏది అమలు చేయక్కర్లేదో. ఇప్పుడు ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వం రేపు 2 రోజుల్లో అధికారంలో తీసుకుంటున్నారు, ఏది ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. చేసిన తర్వాత చూడండి, చేయకపోతే అప్పుడు మీరు సలహా ఇవ్వండి, అప్పుడు చేయకపోతే విమర్శ చేయండి. అది కరెక్ట్ గా ఉంటుంది. కానీ మీరు అది చేయలేదు, ఇది చేయలేదు, ఇది చేస్తారు నమ్మకం మాకు లేదు, అది చూస్తారు నమ్మకం మాకు లేదంటే మీకు ఎవరైనా ఇప్పుడు మన ప్రజలు చూసాం, మనం 151 సీట్లు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి తీర్పు ఇచ్చారో చూసాం మనం. కాబట్టి ఇవాళ ప్రజలంతా కూడా చాలా అలర్ట్ గా ఉన్నారు. మీరు అనుకున్నంత తెలివి తక్కువ వాళ్ళు కారు. ఖచ్చితంగా ఏదైనా చేస్తేనే మళ్ళీ తిరిగి ఎన్నుకుంటారు, లేకపోతే మళ్ళీ ఇంటికి పంపిస్తారు. అది చంద్రబాబు నాయుడు గారైనా, అది నరేంద్ర మోడీ గారైనా. కాబట్టి మీరే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ పోర్ట్ఫోలియోస్ అనౌన్స్ చేశారు, అలొకేట్ చేసేసారు. అదే నేను చెబుదాం అనుకున్నా మీకు. ఇప్పుడు పోర్ట్ఫోలియోస్ అనౌన్స్ చేశారు ఆల్రెడీ. ఇప్పుడే మిత్రుడి దగ్గర నుంచి సమాచారం వచ్చింది. అదే రామ్మోహన్ నాయుడుకి వచ్చేసి పౌర విమానయాన శాఖ అంట సార్. అలాగే పెంసాని చంద్రశేఖర్ గారికి ఏమో గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి, ఇక శ్రీనివాస్ వర్మ గారికి ఏమో ఉక్కు శాఖ సహాయ మంత్రి. అదేలేండి, ఏ శాఖలు ఎవరికి ఇస్తారు వాళ్ళది వాళ్ళ నిర్ణయం ఉంటుంది. మోడీ గారికి ఒక డిస్క్రిప్షన్ అది, సో అది దాని ప్రకారం ఇచ్చారు. అలాగే అటు బండి సంజయ్కి
హోంశాఖ సహాయ మంత్రి. అవును అవును అవును. కిషన్ రెడ్డికి అండి, కిషన్ రెడ్డి గారికి ఏమి ఇచ్చారని చూడాలి ఒకసారి. కిషన్ రెడ్డి బొగ్గు గల్లు సార్. ఓకే రైట్. శ్రీనివాస్ గారు, పోర్ట్ఫోలియోస్ కూడా వచ్చేసినాయి అఫ్ కోర్స్, రెండు, ఒకటి సహాయ మంత్రి, ఒకటి మెయిన్ క్యాబినెట్ హోదా. రామ్మోహన్ నాయుడు గారికి యాక్చువల్గా రైల్వే అని అనుకున్నాం, కానీ అది కాకుండా ఇప్పుడు ఇది పౌర విమానయాన శాఖ మంత్రి. ఇంతకుముందు నాకు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇంతకుముందు అశోక్ గజపతి రాజు గారు కూడా అదే చేశారు. అశోక్ గజపతి రాజు గారు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం జ్యోతిరాజ్ సింధియా గారు ఉన్న శాఖ ఈయనకి ఇచ్చారు. రైట్, ఓకే. యాక్చువల్ కంక్లూడ్ చేద్దాం అనుకున్నాను. ఈ శాఖల మీద అభిప్రాయాలు ఒకసారి క్విక్గా మీ అభిప్రాయాలు చెప్పేస్తే వైండ్ అప్ చేస్తాను సార్. కోటేశ్వర గారు, పౌర విమానయాన శాఖ మంచి శాఖ. నేను ఇందాక మీకు డిబేట్ లో మనం ఎన్ని డెవలప్ చేస్తారనేటువంటిది మనం చూడాల్సి ఉంది. అదే విధంగా బొగ్గు గనులకు సంబంధించినటువంటిది సరే, అది మన రాష్ట్రానికి సంబంధించింది కాదనుకోండి. అందుకని వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటది, ఏమిటి, ఏం తీసుకొస్తారు అనేటువంటి అంశం. ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పింది అదే కదా, మనం ఏదన్నా చెప్పేస్తే సహించేటువంటి స్థితిలో లేరు. ఉన్నటువంటి స్టేటస్ ని చెప్పినా గానీ ఆయన ఏమి అంగీకరించేట్టుగా లేదు కనుక వాటి గురించి మనం ఎక్కువ ఆశలు పెట్టుకోకర్లేదు అనేటువంటిదే నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత డెఫినెట్ గా దాని గురించి మనం చర్చిస్తాము. దానివల్ల ఈ శాఖల వల్ల రాష్ట్రానికి వాళ్ళు ఏ విధంగా మేలు చేకూరుస్తారు అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం అనేది మనం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే శ్రీనివాస్ గారు, క్విక్ గా. అదే యాక్చువల్ గా మనం ఇప్పుడు మన డిబేట్ లో అందరూ కూడా పెద్దలు కానీ మన ఇప్పుడు గఫూర్ గారు మనకి సిపిఐ నాయకులుగా, శాసనసభ్యులుగా బాగా తెలుసు. కోటేశ్వర గారు జర్నలిస్టు, మరి బీజేపీ నుంచి సార్ కూడా అందరూ కలిసి చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలంటే ఇప్పటికిప్పుడే మనము రేపేం జరగబోతుంది, రేపేం జరిగింది, జరగదా అనేటువంటి డిస్కషన్స్ కరెక్ట్ కాదు. ఇది ముందు ఇప్పుడే ఇది తొలి అడుగు పడింది కాబట్టి త్వరలో వాళ్ళు తీసుకోబోయే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి, రాష్ట్రానికి వాళ్ళు ఏం సాధించబోతా ఉన్నారు అనేటువంటిది తొందరలోనే అందరికీ తెలుస్తుంది. ఖచ్చితంగా మాకు ఇచ్చినటువంటి ఈ రోజున ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియోల మీద కానీ, మాకు ఎవరైతే మంత్రుల్లో ఈ రోజు మంత్రిగా మంత్రివర్గంలో తీసుకున్నటువంటి రామ్మోహన్ నాయుడు కానివ్వండి, పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానివ్వండి, అత్యంత సమర్థమైనటువంటి వారు. వాళ్ళు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులని ఖచ్చితంగా తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పేసి మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. ఏది మోడీ గారి నాయకత్వంలో ఈసారి మనం ఏదో పోయినసారి మోడీ గారు అలా ఉన్నారు, పోయినసారి ఎలా చేశారు, పోయినసారి అలా చేశారు అనేటువంటి ఖచ్చితంగా మనము అది ఒక ప్రిడిక్షన్ లాంటిది. ముందు ఏం జరగబోతా ఉంది మనం చెప్తామా, అవన్నీ కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఆశాభావాన్ని వ్యక్తం చేయాలి. ఈ రాష్ట్రానికి మంచి జరిగింది, మేలు జరిగింది అని చెప్పేసి ప్రగాఢ విశ్వాసంతో మేము కానీ, తెలుగుదేశం పార్టీ నాయకత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే కూటమిలో ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధరేశ్వర్ గారు, అందరూ కూడా ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఈ రాష్ట్రానికి అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులు సమకూర్చుతారు. ఖచ్చితంగా వాళ్ళ సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తారని చెప్పేసి మేము కూడా ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. గఫూర్ గారు, పోర్ట్ఫోలియోస్ మీద 1 minute ప్లీజ్. అదే ఇప్పుడు ఒకటి సురేష్ గారు, సరే శ్రీనివాస్ గారు ఆయన విశ్వాసం అది ఉండవచ్చు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు ఒకవేళ తొందర పూర్తి కావచ్చు, ఎందుకంటే పౌర విమాన శాఖ మంత్రిగా ఆయన భోగాపురం పక్కనే కాబట్టి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అది కావచ్చు తప్ప ప్రజలకు సంబంధం లేని శాఖ అండి, సామాన్య ప్రజలకు సంబంధం లేదు. ఇకపోతే పెమ్మసాని చంద్రశేఖర్కు రూరల్ డెవలప్మెంట్ అనేటువంటిది సూటబుల్ కాదు. ఆయన అమెరికాలో ఉండేవాడు, ఈ మధ్యనే రాష్ట్రానికి వచ్చినాడు, పోటీ చేసినాడు, గెలిచినాడు. బేసిక్గా డాక్టర్ ఆయన వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించినంత వరకు అనుభవం ఉంది. ఇప్పుడు రూరల్ డెవలప్మెంట్ అంటే మరలా ఆయన బిగినింగ్ పోవాలా. శ్రీనివాస వర్మ గారికి సూటబుల్ పోర్ట్ఫోలియో వచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి. అయితే ఇక్కడ సత్యమూర్తి గారికి కోపం రావచ్చు, కానీ ఆయన కమిటెడ్ ఆర్ఎస్ఎస్ ఎవరు, శ్రీనివాస వర్మ. కాబట్టి మోడీ గారు, అమిత్ షా గారు ఏం చెప్తే అదే చెప్తాడు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ తప్ప వేరే మార్గం లేదనేది ఇంకా గట్టిగా చెప్తాడు ఆయన. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరిగితే మాత్రం జనం సహించరు అనేది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకొని, ఆ ఒక్కటే మన రాష్ట్రానికి సంబంధించింది. అది ఏం చేస్తారో భవిష్యత్తు చూడాలి మనం. అది శాపనార్థం కాదు, అనుభవం చెప్తున్నాను నేను. మిగతా 2 శాఖలు సరే, ఏ శాఖ ఇచ్చినా ఎవరిచ్చినా కూటమి ఇష్టము, అది ప్రైమ్ మినిస్టర్ యొక్క
క్రైటీరియా హక్కు అది. నేనేం దాని మీద కామెంట్ చేయడం లేదు. బట్ రాష్ట్రానికి సంబంధించిన పెద్ద ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ కాదు. సత్యమూర్తి గారు కంక్లూడ్ చేసేయండి ప్లీజ్ సార్. ఇప్పుడు ఏ మినిస్ట్రీ ఇచ్చినా, ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా ప్రతి మినిస్ట్రీకి రాష్ట్ర అభివృద్ధిలో సంబంధం ఉంటుందండి. సంబంధం లేదని ఎట్లా చెప్తారండి వాళ్ళు? ఇప్పుడు ఉదాహరణకి మీరు మనకి ఇక్కడ విద్యా సంస్థలు వచ్చినాయి. హెచ్ఆర్టీ మినిస్ట్రీ మన తెలుగు వాళ్ళు ఉంటేనే విద్యా సంస్థలు వస్తాయా? లేకపోతే మనకి రైల్వే లైన్లు అవుతున్నాయి, రైల్వే మినిస్టర్ మనం ఉంటేనే అవుతున్నాయా? కాబట్టి ఇవన్నీ కూడా అన్ని శాఖలు దాదాపుగా నాకు తెలిసి 35 శాఖలు పైగా ఉన్నాయి. దీనిలో మిగతా వాళ్ళు సహాయ మంత్రులు ఉంటారు, కొంతమంది ఇండిపెండెంట్ చార్జ్ మినిస్టర్స్ ఉన్నారు, 30 దాకా కేబినెట్ మినిస్టర్స్ ఉన్నారు అనుకోండి సుమారుగా. అంటే ఇవన్నీ కూడా ప్రతి మినిస్ట్రీలో కూడా రాష్ట్రానికి భాగస్వామ్యం ఉంటుంది. ప్రభుత్వం భాగస్వామ్యం లేకుండా ఏ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోకుండా ఏ మినిస్ట్రీ ఉండదు. ఇది మొత్తం ప్రతి మినిస్ట్రీ కూడా కన్సల్ట్. మనకు కూడా గనులు లేవా? సో కాబట్టి మనకి విమానాశ్రయాలు లేవా? ఇది ఇంపార్టెంట్ కాదు అనేటువంటిది కరెక్ట్ వాదన కాదు. రైల్వే శాఖ ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదంటే ఉన్నది ఒక రైల్వే శాఖ. ఎంతమందికి ఇస్తారు రైల్వే మినిస్ట్రీ? స్టేట్ కోర్టు ఇస్తారా? అన్ని రాష్ట్రాలు అడుగుతాయి మాకు రైల్వే శాఖ కావాలని. కాబట్టి సో ఇది మనకి ప్రతి మంత్రివర్గానికి కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది, ప్రతి మంత్రికి కూడా. సో కాబట్టి దాన్ని మనం ఏ రకంగా మనం సద్వినియోగం చేసుకోగలము, ఏ రకంగా దాన్ని రాష్ట్రాన్ని ముందుకు నడిపి ఉపయోగించగలం మనం చూడాలి. ఇందాకే చెప్పాను మీకు, నిన్న మర్చిపోవాలి మనం, ఇవాళ చూడాలి. ఇవాళ ఇంకో విషయం చెప్పారు. ఇప్పుడు విభజన హామీ విషయంలో ఇందాక నేను మాట్లాడదాం అనుకున్నా, సరే సమయం సరిపోలేదు. ఇప్పుడు అందరూ చెప్పేశారు అన్ని ఇచ్చేసామని. ఒక లిస్ట్ ఉందండి విభజన హామీలు ఏంటి అనేటువంటిది, ఒక చట్టబద్ధమైనటువంటి ఒక లిస్టే ఉంది. దాన్ని మనం 1 by 1 చూసి ఏమి అమలైనా ఏమి అమలు కాలేదు, ఏమి చేసుకోవాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే ఇక్కడ మనకి తెలంగాణలో. ఇప్పుడు అంతకుముందు కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సరే ఈయనేవో కొన్ని వాళ్ళకి అప్పచెప్పారు, అప్పడంగా అన్నారు. సరే ఇవాళ మనకి తెలంగాణ నుంచి రావాల్సిన నిధులు ఉన్నాయి, తెలంగాణలో మన ఆస్తులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి. సో వీటికి సంబంధించి ఏ రకంగా మనం వాటిని సెటిల్ చేసుకోవాలి, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా రావాల్సిన హామీలు ఉంటే వాటిని కూడా ఎలా తెచ్చుకోవాలి. కాబట్టి వీటి మీద మనం దృష్టి సారించి చేసుకోవచ్చు. అది అవన్నీ కూడా కూర్చొని చేసుకుంటారు. ఇప్పుడు మనం పోయి నువ్వు అంతకుముందు ఏం ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఏమి ఇస్తావు, నువ్వు అప్పుడే ఉన్నవాడివి అని అంటే దానివల్ల ఉపయోగం లేదు సార్. ఊరికే మనం మాట్లాడుకోవడం తప్ప. రైట్, నేను పాజిటివ్ దృక్పథంతో ఉన్నాను. పాజిటివ్ మ్యాన్. తప్పకుండా సార్. రైట్, థ్యాంక్ యూ సత్యమూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వరరావు గారు, గఫూర్ గారు, అలాగే శ్రీనివాస్ గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.